నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లి చేసుకుని అన్యోన్యంగా ఉన్న మా కుటుంబానికి శాపం తగిలింది. నవ్వుతూ ఉండాల్సిన మేము ఏడుస్తూ గడుపుతున్నాము అని అంటోంది రమణి. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. మాది మధ్యతరగతి కుటుంబం అండి. మా ఫ్యామిలీలో పెద్దలు చేసిన పెళ్ళండి మాది. ఓకే. నేను ఏ చీర కట్టుకున్నా, ఇది ఎందుకు కట్టుకోవాలి, ఏ వస్తువు వేసుకున్నా, ఎవరి గురించి వేసుకున్నావు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎవరు మీ ఆయన అంటున్నాడు? హస్బెండ్ అనుమానించడం స్టార్ట్ చేశారండి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీ మీద అనుమానించడానికి ఏం అవకాశం లేదండి, ఆయనది కొంచెం ప్రాబ్లం గా ఉంటుందండి. ఆయన మీద ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆయనలో నాకు కొంచెం మార్పు చేర్పులు కనపడుతున్నాయి. ఏంటి, ఏం మార్పులు కనిపెట్టారు? 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళని అంటాం, వెళ్ళిపోతున్నారు. ఎప్పటికో వస్తున్నారు. నేను అనుకున్నాను బయట నుంచి వస్తున్నారు కదా కష్టపడి, అటువంటిప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటారు కదా, మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంలోనూ నేను సరిపెట్టుకుండేదాన్ని. అయితే నేను అట్లా అనుకోవటంలోనూ సరిపెట్టుకుంటా రావటంలోనూ నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి కదండి, ఆ విషయం అన్నిటిలోనూ లోటుపాట్లు ఉంటున్నాయి. ఇంకా అన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోయినాయి ఆయనకి. అసలు అతను ఎక్కడికి వెళ్తున్నారా అని నేను కూడా వెళ్ళా. ఏం గ్యాదర్ అయిందమ్మా, ఏం కనిపెట్టారు? ఒకనాడు చూసినప్పటికీ ఒక ఇంట్లోకి వెళ్ళారండి ఆయన. డౌట్ వచ్చి నేను నేరుగా వెళ్ళి డోర్ కొట్టానండి. డోర్ కొట్టినప్పటికీ సడన్ గా డోర్ తీసి చూసినప్పటికి ఒక్కసారి నాకు ఆందోళన పుట్టేసి చెమటలు పట్టి ఆ ఉద్రేకంలో నేను వాళ్ళిద్దరిని నిలదీశాను. ఇంతగా అమ్మాయి ఏమంది రెడ్ హ్యాండెడ్ దొరికితే? అమ్మాయి మాట్లాడతలేదు, అమ్మాయిని నన్ను ఏమో అన్నిట్లా అసలు మీ ఆయన అన్నేవట్లా సపోర్ట్ చేస్తా. అమ్మాయి బ్యాచులరా, పెళ్లి అయిందా, ఏంటి పరిస్థితి? హస్బెండ్ ఉన్నారంట. ఎక్కడున్నాడు? ఇక్కడ అంటే వస్తా వెళ్తా ఉంటారు అన్నా కాడికే తెలిసిందండి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఈవిడ దుకాణం పెట్టింది, మీ ఆయన వెళ్ళి వదిలేస్తున్నాడు. ఈ చండాలమైన సన్నివేశం అంతా నీ కొడుకు చూస్తున్నాడా? ఆ బాబు చూస్తున్నాను. ఎందుకు అలా చేస్తున్నారు? ఇన్నేళ్లు మంచిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఏంటి మార్పు మీలో? అంత దానగుణం ఎందుకు వచ్చింది అని. నా దగ్గర కాస్త ఎక్కువే డబ్బులు ఉన్నాయి. నేను హెల్ప్ మామూలు ప్రజల్లో హెల్ప్ చేసే గుణం ఎక్కువ. ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి బయట కూడా చేయొచ్చు కదా సోషల్ సర్వీస్. దగ్గరగా అంతా మెయింటెనెన్స్ నేనే చూస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్? 1 year 2 years? 2 years నుంచి. ఓహో, ఆవిడకి తెలిసి 2 నెలలు, మీరు చేసేది 2 ఏళ్ళు. కాదు కృష్ణ గారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆవిడ ఏమి ఇస్తుంది మీకు? ఫ్రీ సర్వీస్ ఏమైనా ఉందా? ఏం లేదా? పుణ్యం వేస్తుంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మ్యామ్. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, రమణి గారు ఒక సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఆవిడ పిలిచి అసలు ఆవిడ ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. రమణి గారు రండి. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారు రమణి గారు? మాది ఆంధ్ర అండి. ఆంధ్ర. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? మాది మధ్యతరగతి కుటుంబం అండి. మేము మంచిగానే ఉంటాము. మా ఫ్యామిలీలో పెద్దలు చేసిన పెళ్ళండి మాది. ఓకే. పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 15 సంవత్సరాలు అవ్వచ్చండి. ఓకే. ఇప్పుడు దాకా మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మేము మా హస్బెండ్ మా అవసరాలు తెలుసుకుని అన్ని తెచ్చి ఇచ్చేవారు. లోటుపాట్లు ఏమి ఉండేవి కదా. పిల్లలు ఉన్నారా? పాప బాబునండి. పాప బాబు ఉన్నారు. పాపకి 10 years అండి, బాబుకి 11 వస్తుందండి. ఓకే. బాగుందండి. ఇప్పుడు దాకా మాకు ఏ సమస్యలు కూడా లేవండి. ఏం చేస్తుంటారు మీ వారు? మాకు కొంచెం ఫార్మాలిటీస్ గా ఉండి చిన్న చిన్న వ్యాపారం, అలాగే ఏదో చిన్నగా పెద్దగా కాకుండా జాబ్ ఉందండి. ఓకే. మీరు ఇంట్లోనే ఉంటారా? ఇంట్లో ఫ్యామిలీ పరంగా లేదండి, ఫ్యామిలీ పరంగా ఉంటానండి. ఓకే. ఇంట్లో బాబుని చూసుకుంటూ అన్ని. ఓకే. ఇప్పుడిప్పుడే మా ఇంట్లో చిన్న చితక సమస్యలు వస్తున్నాయండి. నేను ఏ చీర కట్టుకున్నా, ఇది ఎందుకు కట్టుకోవాలి, ఏ వస్తువు వేసుకున్నా, ఎవరి గురించి వేసుకున్నావు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎవరు మీ ఆయన అంటున్నాడు? హస్బెండ్ అనుమానించడం స్టార్ట్ చేశారండి. ఉంటారమ్మా ఇంట్లో?
మా ఫ్యామిలీ వరకు ఉంటామండి. మీ అత్త మామ మీ దగ్గర ఉండరా? మాకు అత్తమ్మ ఉన్నారు కానీ కొంచెం మేము విడిగా ఉంటామండి, వాళ్ళు విడిగా ఉంటారు. వారు మంచివారేనండి. మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీ మీద అనుమానించడానికి ఏం అవకాశం లేదండి, ఆయనది కొంచెం ప్రాబ్లం గా ఉంటుందండి. ఆయన మీద ప్రాబ్లం స్టార్ట్ అయింది? ఆయనలో నాకు కొంచెం మార్పు చేర్పులు కనపడుతున్నాయి. ఏంటి, ఏం మార్పులు కనిపెట్టారు? అంటే ఇదివరకు అయితే రాగానే చాలా ప్రేమగా ఉండటం మాతోని అట్లా ఉండేవారండి. రాను రాను కొంచెం చేంజ్ అవుతుందండి మార్పు. అంటే ఎలాంటి మార్పు? అంటే మనిషి మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవటం, లేదని మేము ఏదన్నా అడగకపోయినప్పటికైనా ఎక్కడికన్నా వెళదాము అంటే తీసుకెళ్ళటం. ఇప్పుడు మేము అడుగుతుంటే కనుక వస్తున్నారండి. అయితే ఏమన్నా కొనటం, ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే వస్తున్నారు, కొనేసి ఏ వస్తువు అన్నా అది ఇంటి దాకా రాకుండా దారిలో ఇప్పుడే నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళని అంటాం, వెళ్ళిపోతున్నారు. ఎప్పటికో వస్తున్నారు. అమ్మ, ఈ ప్రవర్తన, ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఇలా ఎందుకు రెడీ అయ్యావు, ఈ రెండు ఒకేసారా? అది ముందు ఈ తర్వాత? లేదండి, రాను రాను కొంచెంలోను ఫస్ట్ స్టార్టింగ్ లోను చిరాకు పడటం, ఏదన్నా మేము మాట్లాడినప్పుడు కొంచెం చిరాగ్గా ఉండటం అట్లా స్టార్ట్ అవుతుందండి. ఈ బట్టల గురించి, తయారవటం గురించి చిరాగ్గా ఉండటం. తర్వాత ఆయన వచ్చినప్పటికీ నేను యథాప్రకారం గతంలో ఎలా ఉండేదాన్ని అలా ఉన్నప్పటికీ ఈ చీర నీకు కట్టుకోవటం అవసరమా, ఇలా ఉండటం నీకు అవసరమా అంటున్నారు. నేను అనుకున్నాను బయట నుంచి వస్తున్నారు కదా కష్టపడి, అటువంటిప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉంటారు కదా, మనం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న భావంలోనూ నేను సరిపెట్టుకుండేదాన్ని. ఇంట్లో మెయింటెనెన్స్, సరుకులు, పిల్లలు అన్ని బాగా చూస్తారు, అన్ని బాగానే చూస్తున్నారు. అయితే నేను అట్లా అనుకోవటంలోను సరిపెట్టుకుంటా రావటంలోను నాకు కొంచెం ఫ్యామిలీ పరంగా ఏదో కొంచెం లోటుపాట్లు ఉంటాయి కదండి, ఆ విషయాలు అన్నిట్లోనూ లోటుపాట్లు ఉంటున్నాయి. ఇంకా అన్ని ఇంట్రెస్ట్లు తగ్గిపోయినాయి, డౌట్ వస్తుందండి రాను రాను. అయితే మా పక్కింటి వాళ్ళు ఒకనాడు నాకు, ఆయన నేను షాపుకి తీసుకెళ్ళి సరుకులు తెచ్చుకుని రావటంలోను ఆయన బయటికి వెళ్ళిపోయారండి. సరుకులు అట్టుకుని నువ్వు లోనకెళ్ళి నేను 10 నిమిషాల్లో వస్తానని. అయితే నేను ఇంకా రాలేదు ఏంటి అనుకుంటా ఉంటాను. మా పక్కింటి వాళ్ళ ద్వారా నాకు తెలిసిందండి ఏమని, వేరే అమ్మాయితో ఉంటున్నారు అని. పక్కింటి వాళ్ళ ద్వారా తెలిసింది. నిజం చెప్తున్నాను, గ్యారంటీ ఏంటమ్మా? అలా అని నేను అతన్ని అప్పటికి నేను తప్పు పట్టలేదండి. నువ్వు నమ్మలా? ఇంకా నమ్మలేదు అప్పటికి. వాళ్ళు మీకు చెప్పి వాళ్ళు తరచుగా ఒకసారి యాక్సిడెంట్ గా కలిసేమండి. అంటే పక్కింటి. ఎంత కాలం అయింది మీకు తెలిసి? సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా మీకు? లేదు, ఈ మధ్యనే తెలుస్తుందండి. అయితే ఇతనిలో మార్పు వాళ్ళు చెప్పటం కూడా కొంచెం నాకు దగ్గరలోనూ సెట్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు నేను అనుమానం పట్టడం మొదలు పెట్టాను. అంటే అనుమానం అని కాకుండా అతన్ని ఇబ్బంది పెట్టకనగా అతనిలో మార్పు గమనించాను. నిజమేదో కాదని కనిపించారు. పాప బాబు కొంచెం 10 years, 11, 12 సంవత్సరాలు అంటే కొంచెం తెలిసిన వాళ్ళే కదండి. అలా అని చెప్పి మా బాబుకి ఇట్లా డాడీ మనసులో ఏదో తేడా కడుతుందమ్మా, మరి నా సమస్యలో ఇంకెవరికి చెప్పుకుంటానండి. అలానే బాబుకి కొంచెం పెద్దవాడు కాబట్టి బాబుకి చెప్పాను. 13 ఏళ్ల పిల్లోడికి చెప్పాను. పిల్లల్ని కూడా కొంచెం ప్రేమగా చూసుకుంటంలోనూ తగ్గుతుందండి. అదే అసలు ఆయన అన్ని పనులు ఇంట్రెస్ట్ తగ్గటంలోనూ పిల్లలకు కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ ఎక్కువ కదండి. ఏమి లేదండి, డాడీ ఏదో కొంచెం మార్పు వస్తుందమ్మా, డాడీ ఎక్కడికి వెళ్తున్నారో గమనించుదాము. సెక్యూరిటీ పెట్టారు సెక్యూరిటీ పెట్టి ఉన్నాడు. పిల్లల్ని పంపించేదాన్ని కనిపెట్టి నేను కూడా వెళ్ళానండి. నువ్వు కూడా వెళ్ళానండి, నేను కూడా ఇద్దరం వెళ్ళామండి. అసలు అతను ఎక్కడికి వెళ్తున్నారా అని నేను కూడా వెళ్ళా. ఏం గ్యాదర్ అయిందమ్మా, ఏం కనిపెట్టారు? ఒకనాడు చూసినప్పటికీ ఒక ఇంట్లోకి వెళ్ళారండి ఆయన. ఎక్కడ, మీ ఇంటి దగ్గరలోనా దూరమా? కొంచెం లాంగ్ అండి, అంటే ఒక 5-6 కిలోమీటర్లో ఉంటారు. వెళ్ళారండి. వెళ్ళినప్పటికీ ఆటోమేటిక్ గా ఇంట్లోకి వెళ్ళారు. ఈ ఇల్లు మాకు అనుకూలమైంది కాదు, మా బంధువులు కాదని నాకు డౌట్ వచ్చి నేను నేరుగా వెళ్ళి డోర్ కొట్టానండి. డోర్ కొట్టినప్పటికీ సడన్ గా డోర్ తీసి చూసినప్పటికీ వాళ్ళిద్దరు ఫోటో ఒక్కో చోట ఉందండి. ఫోటో ఉందండి, భార్యాభర్తల ఫోటో ఇంట్లో ఎంట్రన్స్ లో ఉన్నట్టుంది. ఆ ఫోటో మా హస్బెండ్ తో ఉందండి. అంటే ఒక ఫ్యామిలీ దిగిన ఫోటో, ఫ్యామిలీ పరంగాన ఇంకా సెట్ చేసేసుకుని వాళ్ళిద్దరు ఫోటో నేను చూసానండి. చూసినప్పటికి ఒక్కసారి నాకు ఆందోళన పుట్టేసి చెమటలు పట్టి అతనిలో కోపం వస్తుంది కానీ బయట పెట్టుకోకూడదు అన్న ఉద్రేకంలో నిజమెంత అబద్ధం ఎంత అని నేను వాళ్ళిద్దరిని నిలదీశాను. నిలదీసినప్పటికీ లేదు అని అప్పటికి కూడా కొంచెం మాట. ఫోటో తెచ్చిపోయావా, దొరికిపోయావా అడ్డంగా?
తెచ్చావా ఫోటో? ఫోటో తీసుకురాలేదు మేడం, ఫోటో తీసుకురాలేదు. అయితే నేను అతన్ని అక్కడ నిలదీశాను, ఇక్కడ మీ ఫోటో వాళ్ళతో ఏంటి ఉండటం అని కాడక అసలు ఆయన ఇంట్లో ఎందుకున్నాడు? ఫోటో మాట తర్వాత మనిషినే పట్టుకున్నాను కదండి. నేను ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అని అడిగావా? అడిగాను మేడం. ఏమన్నాడు? అడిగితే ఏమీ లేదు అన్న కాడక ముందు కొంచెం తడబడతా మాటలు పట్టారండి. తడబడతంలోను కొంచెం మనకే అర్థమవుతుంది కదండి. అర్థమైనప్పటికీ నేను ఇంకా నలుగురికి ఎల్లడి చేసుకుని ఇట్లా ఉంటుంది అని అన్నప్పటికీ ఆయన అప్పటికి ఇంకా బకాయించారండి. ఏముంది, మా ఇద్దరికి ఏమీ లేదు, ఆమె కొంచెం మనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఆమెకి సపోర్ట్గా ఉన్నాను. ఏది ఫోటోలు తీసుకోవటానికి సపోర్ట్గా బిడ్డను ఆవిడకి తన భర్త అంటండి కొంచెం పట్టించుకోవట్లేదంట. ఈయన పట్టించుకోవడం ఈయన పట్టించుకుంటున్నా. అతని ఫోటో ఎక్కడ కనిపించింది? వాళ్ళ భర్త ఈమె ఫోటో లేదంటే వీళ్ళు మొత్తం ఇల్లంతా వీళ్ళ ఫోటోలేనా? అవన్నీ నేను చూడలేదు సార్, అవన్నీ చూడలేదు. ఫస్ట్ ఎంట్రన్స్ లోని అంటే పరాయాల ఇంట్లో మనం అంత గ్యాదర్ చేయలేము కదా సార్, అలా అని నేను అవన్నీ చూడలేదు. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు ఫోటో చూసాను. అతను పట్టించుకోకపోవటం ఏంటి, ఇతను ఏం పట్టించుకుంటాడు? అదేని నేను ఇంకా ఇది మా ఇద్దరు వాళ్ళ పరిష్కారం అయ్యేది కాదు అని చెప్పేసి నేను వాళ్ళ పెద్దలను పిలిచాను. వాళ్ళ పెద్దలు కూడా చెప్తే బాగుంటది కదా అని చెప్తే మరి మేమైతే చాలా పెద్ద మామలు మిగతా చుట్టాలి. ఓకే. అయితే వాళ్ళు అన్నారు మరి ఇప్పటిదాకంటే చిన్నపిల్లలు మా చెప్పు చేతుల్లో ఉంటారు, పెళ్లిళ్ళు అయిపోయి మీకే పిల్లలు పుట్టారు, ఇప్పుడు మీకు పిల్లలు పుట్టారు, మీరు స్థాయికి వచ్చారు, ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీసినట్టు నిలదీయలేమమ్మా, అది మీరు పరిష్కరించుకోవాలి అన్నారు. ఇంతగా అమ్మాయి ఏమంది రెడ్ హ్యాండెడ్ దొరికితే? అమ్మాయి మాట్లాడతలేదు, అమ్మాయిని నన్ను ఏమో అన్నిట్లా అసలు మీ ఆయన అన్నేవట్లా సపోర్ట్ చేస్తా. కదా అమ్మాయి పూర్వపరాలు ఏంటి? అమ్మాయి బ్యాచులరా, పెళ్లి అయిందా, ఏంటి పరిస్థితి? హస్బెండ్ ఉన్నారంట. ఎక్కడున్నాడు? ఫోటో వెనకతలో ఎక్కడ అంటే వస్తా వెళ్తా ఉంటారు అన్నా కాడికే తెలిసిందండి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఈవిడ దుకాణం పెట్టింది. ఓకే, మీ ఆయన వెళ్ళి వదిలేస్తున్నాడు. అదండి. ఎవరు లేరా ఇంట్లో? వీళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు ఆ ఫోటో బాబు ఉన్నాడు అన్నట్టు తెలిసింది కానీ నేను అంత క్లారిటీ తెలుసుకోలేదండి. ఇంకా సో ఆవిడ్ని వాళ్ళ ఆయన ఏమన్నా ఇవ్వట్లేదు, మీ పెద్దవాళ్ళు చేతులు ఎత్తేసారు. వాళ్ళు చేతులు ఎత్తేసారంటే వృద్ధకాలం వచ్చింది కదండి. వాళ్ళు చండాలం, ఈ చండాలమైన సన్నివేశం అంతా నీ కొడుకు చూస్తున్నాడా? బాబు చూస్తున్నాడండి. కర్మరా దేవుడా. బాబు చూస్తున్నాడండి. బాబుతో పాటు మరి ఇంకా పాపకు కూడా కొంచెం 10 years అంటే పాపకు కూడా ఒక అవగాహన వచ్చేసిందండి. డాడీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు, మా మమ్మీని మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నా కాడికే వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకు రీజన్ అని. కూడా అతను కొంచెం బ్యాడ్ నేమ్ తెచ్చేసుకున్నారండి. మీ ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు? నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా. ఆమెకి నాకు అలా చేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు చెయ్యొద్దు అంటే ఏమన్నాడు? అడిగావు అసలు ఈ విషయం? అడిగాను. అడిగితే లేదు నేను మామూలుగా నీకు లోటు లేకుండా చూస్తున్నాను కదా, నీకేమీ లోటు లేదు కదా, మిమ్మల్ని ఏమి ఇదిలో పెట్టలేదు కదా, మీ సమస్యలు ఏమి ఎందుకు నన్ను ఎందుకు ఇలా అల్లారు చేస్తున్నా అన్న అక్కడికి మాట్లాడు. సో మీ ఆయన దృష్టిలో మీకు తిండి గూడు అవన్నీ ఇస్తే చాలు, ఆయన ఎక్కడన్నా అక్రమ సంబంధాలు పెట్టుకొస్తే మీరు ఊరుకోవాలి అలా అన్న కాడికి మాట్లాడుతున్నారు మేడం. కాదు, ఇది అక్రమ సంబంధాన్ని ఒప్పుకుంటున్నాడా? ఏమంటున్నాడు? బాగోగులు చూసుకోవటం లేదంటే డెలివరీ బాయ్ లాగా ఏమైనా ఇస్తున్నాడు? అది ఒక స్నేహభావంగా హెల్ప్ చేస్తున్నాను అన్న కాడికి. అంత బోల్డ్ డబ్బు ఉందా మీ ఆయనకు ఊరంతా? నేనేమో అంటున్నానంటే స్నేహభావంగా అయితే ఫోటోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. స్నేహభావంగా అయితే కనుక హెల్ప్ చేయటంలోనూ ధర్మం ప్రకారంగా అయితే కనుక ఏదో మనీ ఉంటే నీకు తెలియాలి అసలు ముందు పలానా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నానని. ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, అంతేగాని ఫ్యామిలీ పరంగా అది. ఇప్పుడు మేడం నేను ఏదైనా ఇంట్లోకి ఏదైనా ఆన్లైన్లో బుకింగ్ వస్తున్నాయి కదా, ఆన్లైన్లో నేను ఏదైనా బుక్ చేసుకుంటున్నాను అనుకో మేడం, అది ఆమె ఇంటి పేరుకి వెళ్ళిపోతుంది. నీకు అసలు అడ్రస్ ఏది పెడుతున్నావు కూడా తెలియదు. అక్కడ నుంచే స్టార్ట్ అయిందండి నాకు అనుమానం. అయితే నాకు అలా 2-3 సార్లు ఇన్సిడెంట్ జరిగిపోయింది. జరగటంలోను ఏంది ఎట్లా జరుగుతుంది, నేను తీసుకోలేదు తీసుకున్నానని సంతకం పెట్టారని వాళ్ళు అంటున్నారు. మేము బుక్ చేసుకున్నది మేము తీసుకోవట్లేదు. అయితే ఎక్కడ జరుగుతుంది ఈ తేడా అని కొంచెం నేను బుర్రపెట్టి ఆలోచన చేశాను. అయితే ఇంటికి వచ్చి ఆయన్ని కూడా గట్టిగా నిలదీశాను. ఏంటయ్యా ఒకసారి అయితే కనుక ఏదో ఆటోమేటిక్ గా జరిగిపోయింది అనుకోవచ్చు, నేను ఇప్పుడు 3-4 సార్లు చేస్తే 3-4 సార్లు మేము వస్తువు తీసుకున్నామని సంతకాలు పెట్టినట్టు చూపిస్తున్నారు, నేనైతే వస్తువు తీసుకోలేదు. ఎక్కడ జరుగుతుంది ఏంటి అసలు ఎక్కడ పెడుతున్నారంటే మేడం మేము అలాగే ఇన్ఫర్మేషన్లో కట్టి ఇచ్చామనుకో మేము మా పట్టు కొట్టుకున్న వాళ్ళం అవుతాము, అది మీరు చూసుకోండి అని డ్రాప్ అయిపోయారు ఆయన. అప్పుడు నుంచి నాకు కొంచెం అనుమానం స్టార్ట్ అయింది మేడం.
ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం కాదమ్మా, మీకు ఆల్రెడీ మీరు ఏదైతే బుక్ చేశారో మీ అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ కూడా ఫీడ్ అయి ఉంటుంది. అంటే మీ ఆయన అందుకనే మీకు నేను తెలియకుండా ఏమో బుక్ చేసి పెట్టుంటాడు, నీకేమో అడ్రస్ ఆ ఇంటికి వెళ్తున్నాయండి, ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాయి. అడ్రస్ అంటే పూర్తిగా అతను ఇంకా ఇక్కడ ఎలాగా అంతా నేను చూసుకుంటున్నారో? పూర్తిగా ప్రూఫ్స్ గట్ట అన్ని ఉన్నాయో. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అడిగి పంచాయతీలు పెట్టిన తర్వాత కూడా మీ ఆయన ఇంట్లో ఖర్చులు గాని ఇవన్నీ చూసుకుంటున్నాడా? అంటే ఇదంతా ఒక 15 రోజుల్లోనే జరిగిందండి. ఇంకా మెయింటెనెన్స్ దాకా వెళ్ళేదాకా రాలేదండి. అది నేను ఇప్పుడు అతన్ని ఇప్పటిదాకా కూడా ఎంత జరిగినా కూడా నేను బయటకు తీసుకురాలేదండి ఈ సమస్య. మరి ఇప్పుడు తీసుకొచ్చాను కాబట్టి ఇక మీదట ఎలా జరిగిద్ది అనేది అలా నాకు. కదా, ఆల్రెడీ పంచాయతీలు పెద్దల సమక్షంలో కూర్చోపెట్టి మాట్లాడాను అన్నారు కదా. పెద్దల సమస్య అంటే బాగా అంటే ఊరు గ్రామ పెద్దల్లో కాదండి, వాళ్ళ పెద్దల్లోను మా చిన్న పెద్దల్లోను. అందరికి ఏమని చెప్పాడు? వాళ్ళు- ఏమని చెప్పాడు వాళ్ళందరికి? ఆయన ఏం మాట్లాడతలేదు, ఇది ఇలాగే మాట్లాడుతుందా, ఏం పట్టించుకోకండి, కొట్టిపారేస్తున్నాడు, ఒప్పుకోవట్లేదు అనమాట. ఒప్పుకోవట్లేదు మేడం. నీకైతే అట్లీస్ట్ సపోర్ట్ అన్నాడు, వాళ్ళ దగ్గర సపోర్ట్ కూడా అనలేదా? అవునండి. నీకేదో పిచ్చి పట్టిందో ఆ, అనవసరం తిరిగి నా మీదే తప్పు చూపిస్తున్నారు. తప్పు చూపించటం నేను ఎంతగా కొంచెం ఇదివరకు అయితే కనుక ఆయనే అనేవారండి, ఏంటి నువ్వు అలా పిచ్చదానిలాగా ఉంటావు, అలా ఉంటావు, ఎలా ఉంటావు అని. అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నా గానీ ఆయనకు నచ్చట్లేదు. బాగా రెడీ అవుతుంటే ఎందుకు రెడీ అవుతున్నావు అంటున్నాడు. ఆ, రెడీ అవ్వకపోతే నువ్వు పని రెడీగానే ఆ, ఉండవు. ఏ వస్తువు అన్నా ఇప్పుడు ఇరుగు పొరుగోళ్ళ గురించి అయినా ఏదన్నా పక్కనున్నా చెప్తే వెళ్తాం కదండి. గమ్మున ఆయన వచ్చినప్పటికి మనం ఏదైనా పెట్టుకుంటే తీసేసి మామూలుగా ఉంటే ఆ వాళ్ళు మా ఇంట్లో సమస్యలు ఉండవండి. లేదు అని కొంచెం నాకు ఇష్టంతో ఉంచేని అంటే కనుక ఆయనకున్న అక్కర బుద్ధి కూడా నీకు ఉంటదేమో, నువ్వు రెడీ అయిపోయి ఎవరికల్లా లైన్ వేసేస్తావేమో అని ఆయన భయం. అలా ఉందండి. ఇప్పుడు ఫైనల్ గా వాళ్ళ పెద్దవాళ్ళు ఏంటంటే, మీకు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, మేము చెప్తే మాత్రం ఆయన ఏం వింటాడు, మీరు సర్దుకోండి అని వాళ్ళ చేతులు ఎత్తారు. బాగున్నన్నాళ్ళలోనేమో మా దాకా రాలేదు, ఇప్పుడు గొడవ అయినాక మేము గుర్తొచ్చామా అని ఇరికించేస్తే ఇప్పుడు అటు బిడ్డ ఇటు కోళ్ళలో ఎటు చూసినా సరే ఇప్పుడు మేము న్యాయం తీర్చాలంటే ఇది మా వల్ల అయ్యే పరిష్కారం కాదన్న ఏమన్నా ఈవిడేమన్నా తప్పు ఒప్పుకుందమ్మా? తప్పు అయిందమ్మా మీ ఆయన ఆవిడేం ఆవిడ మాట్లాడతలేదు, మాట్లాడలేదు? ఆవిడేం మాట్లాడట్లేదు. ప్రశ్నించావా? ప్రశ్నించాను సార్ నేను, ఏందమ్మా మరి మా ఇంటికి రావాల్సిన వస్తువులు మీ ఇంటికి వస్తాయి, వస్తువుల సంగతి వదిలేసి రెడ్ హ్యాండెడ్ గా నీ కళ్ళు ఎదురుకుంటా కనిపించింది. నేను ఉండాల్సిన స్థానంలో ఫోటోలో మరి నువ్వు ఉంటున్నావు, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే అదంతా నన్ను అడుగుతావేంటి నువ్వు, ఆయన అడుగుతాను. నన్ను అడగటం నీకు అర్హత లేదు, అసలు నా ఇంటికి రావటమే నీ తప్పు అన్న కాడికి మాట్లాడుతుంది. మీ ఆయన అనేది ఏంటంటే, నీకు తిండి పెడుతున్నాను అన్ని చూసుకుంటా, నా గురించి నీకు పడి ఉండాలి. మీ ఆయన వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కానీ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం తప్ప. నువ్వు ఇక్కడ దాకా రావటం తప్పు అన్న కాడికి తిరిగి నా మీదే నెడుతుంది. అదేలే, మీ ఆయన ఇల్లు అక్కడ ఫోటోలు తీయించుకుంటే నీకేం స్థానం ఉంటదిలే కానీ. ఫోటోలు తీసుకున్నా పర్లేదు, ఫ్రేములు కట్టించుకోవటాలి ఏంటి అసహ్యంగానే. నేరుగా వెళ్ళినప్పటికీ ఇంకా ఒక పరా వ్యక్తితో ఉంటే ఎట్లా ఉంటదండి, ఒక్కసారి చూసినప్పటికీ నాకు గుండె ఆగిపోయినంత పని అయిందండి. చూసేటప్పటికి అలా ఉంది. మరి దీనికి పరిష్కారం మీరే. అంటే ఏం కావాలి ఇప్పుడు, మీకేం కావాలి? మీ ఆయన్ని మార్చి మీతో పాటు పంపించాలా? ఏం కావాలంటే ప్రతి స్త్రీ ఎలా కోరుకుంటుందండి, సంసారం మంచిగానే బిడ్డలతో ఉంటే చాలు అని ప్రకారంగా గతంలో ఎలా ఉండేవాళ్ళం హ్యాపీగా అలా ఉంటే సరిపోతుంది. వదిలేసి. అవునండి అంతే. అంటే మిగతా అంతా చూసుకుంటున్నారు ఆయన బాగానే ఉంది, ఉన్నంతలో బాగానే ఉంది ఫ్యామిలీ. భర్త అక్రమ సంబంధం ఇవిడికి నచ్చట్లా, అది వదిలేసి వస్తే బాగుంటుంది. మేము పెద్దగా రైతులం కాదు, పెద్దగా లేవర్కం కాదు, మధ్యలో హ్యాపీగా బతికేవాళ్ళు అండి. దాని అట్లా అమలు చేసే అంత డబ్బు ఉంది కదా తల్లి. ఆయన దృష్టిలోనండి. ఏంటమ్మా టాటూస్ అవన్నీ వేయించారు? పచ్చబొట్లు ఏంటన్నాడు? ఈ పచ్చబొట్లు మా పూర్వీకుల కాంచి మా ఇంటి ఆనవాయితీ ఉందంటండి, అలా వేయించుకుంటారండి. మాకు పుట్టపూర్వ కాంచి మా ఇంటి వారసత్వం ఉందండి. మా చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలియని టైంలోనే వేసుకుంటా వచ్చారండి. అమ్మ రమణి గారు, మీ ఆయన గారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతకాలం మనకు తెలియదు, ఈ వక్ర బుద్ధి అంతకు ముందు ఉందా? ఎప్పుడన్నా ఆడవాళ్ళకి సంబంధించిన బుద్ధి కానీ ఇది ఏమైనా దురలవాట్లు ఏమైనా ఉన్నాయా? అవన్నీ నాకు తెలియదు కానీ సార్, మాకు మ్యారేజ్ పెద్దల సమకూర్చింది కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా మాకు పెళ్లి అయిందండి. కట్న కానుకలు ఇచ్చారు మా వాళ్ళు. సారీ చీరలు మాకు ఉన్న దాంట్లో. సో నువ్వేమంటున్నావంటే, నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, ఈ విషయం ఈ 15 రోజులు నెల రోజుల నుంచి నీకు ఈ పంచాయతీ. ఎందుకంటే నాకు దొరకాల్సిన హ్యాపీ న్యూస్ నాకుంది కాబట్టి నేను గతంలో నేను అంతగా వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఎంత కాలం నుంచి ఉందని నీకు తెలియదు, ఈ తెలిసిన నెల రోజుల నుంచి నీకు సినిమా కనిపిస్తుంది. అయితే నాకు ఇప్పటిదాకా కూడా కొంచెం మనసులో ఏదన్నా మార్పు చేర్పు కనపడినప్పటికైనా అనుమానం రాలేదు మేడం. ఎప్పుడైతే నాకు పక్కింటోళ్ళు కొంచెం అదే పరిచయస్తులండి, ఎప్పుడైతే నా చెవిలో ఇంకొక మాట వేసేసారో నాకు కొంచెం స్టార్ట్ అయిపోయి బేజం వచ్చేసిందండి. అదేలేండి, ఇప్పుడు మీరైతే ఏం జరిగింది ఏంటనేది మొత్తం చెప్పారు కదా, ఇక మీ వారిని కూడా పిలిపించాము. సో ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే మేడం. రండి.
నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే అండి. ఇదిగోండి మీ ఆవిడ రమణి గారు. మీరు చాలా మంచి వాళ్ళు, మమ్మల్ని చక్కగా పెళ్ళైనప్పుడు నువ్వు చాలా బాగా చూసుకున్నారు, పిల్లల్ని బాగా చూసుకున్నారు, మాకేది కావాలంటే అది ఇన్నేళ్ళు చేశారు. బట్ ఒక 2 నెలలుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇష్టం లేని పని చేస్తున్నారు అని చెప్పేసి అంటోంది. మరి అది ఎంతవరకు నిజం, ఏంటి, ఎందుకు అలా చేస్తున్నారు? ఇన్నేళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు సడన్ గా ఏంటి మార్పు మీలో? అంత దానగుణం ఎందుకు వచ్చింది అని. అదేం లేదు మేడం గారు, నా దగ్గర కాస్త ఎక్కువే డబ్బులు ఉన్నాయి. నేను మామూలు ప్రజల్లో హెల్ప్ చేసే గుణం ఎక్కువ. సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారా మీరు? చేస్తూ ఉంటాను. ఇంటి లోపలికి వెళ్ళి ఇంటి బయట కూడా చేయొచ్చు కదా సోషల్ సర్వీస్. లోపలికి వెళ్ళి ఫోటోలు తీసుకొని సర్వీస్ చేయాలి. దేవుడు అని ఇంట్లో ఫోటో పెట్టుకుందా? వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేద్దామని. సరే చెయ్యండి. ఫోటోలు ఏంటి మరి? ఫోటోలు ఏమో వాళ్ళు సెల్ఫీ తీసుకుని వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. మీ మీద అభిమానంతో పెట్టారా? ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నారు. ఏంటి గుమ్మం ఎంట్రన్స్ లో పెట్టారట? ఎంత ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు? దగ్గరగా అంతా మెయింటెనెన్స్ నేనే చూస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు సార్? 1 year 2 years? 2 years నుంచి. ఓహో, ఆవిడకి తెలిసి 2 నెలలు, మీరు చేసేది 2 ఏళ్ళు. కాదు కృష్ణ గారు, మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆవిడ ఏమి ఇస్తుంది మీకు? ఫ్రీ సర్వీస్ ఏమైనా ఉందా? ఏం లేదా? పుణ్యం ఇస్తుంది. ఎంతమందికి చేస్తున్నారు ఫోన్ చెప్పండి? ఆవిడ ఒకతేనా, ఇంకెవరన్నా ఉన్నారా అలా? ప్రజల్లో మీ సోషల్ సర్వీస్ తగలయ్యా? ఎంతమందికి సోషల్ సర్వీస్ చేశారు సార్ ఇప్పుడు దాకా? అంటే మామూలుగా ఏదన్నా ఊరికి ఏదన్నా అవసరం అంటే చేస్తా ఉంటాం. మీ ఇంటి సర్వీస్ ఎవరు చేస్తారు? ఇలా ఒక సోషల్ సర్వీస్ ఎంతమందికి చేశారని అడుగుతున్నా. మీ ఫోటో ఫ్రేమ్ పెట్టుకుని అంత సోషల్ సర్వీస్. ఫోటోలు ఏం పెట్టలేదండి, మామూలుగా చేస్తా ఉంటాను. ఆవిడేమొచ్చి మధ్యతరగతి కుటుంబం అంటుంది, రెక్కాడితే డొక్కాడిన కుటుంబం అంటుంది. నువ్వు హోమ్ సర్వీస్ వదిలేసి సోషల్ సర్వీస్ అంటావేంటి? ఏంటి ఆ సోషల్ సర్వీస్ లో డబ్బులు ఒకటేనా, ఇంకేమైనా సర్వ్ చేసుకుంటారా? డబ్బులు ఇస్తా ఉంటాను ఏదైనా అడిగితే. మాకు ఉంది, మా అత్తగారు ఇచ్చారు, నాకు కూడా వెనకాల బానే ఉంది. ఆవిడ అదే చెప్తుంది, బానే ఉందని. మా మిస్సెస్ గారిని కూడా బాగా మిస్సెస్ గారు అన్నారు చూడండి, అక్కడే అర్థమైపోయింది. మీరు అనేది ఏంటంటే మీరు చేసే సర్వీస్ ఓన్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి లోపల కూర్చుని 2 ఫోటోలు తీసుకుంటేనే జరుగుతుంది. ఇంటి బయట సర్వీస్ అవ్వదు, గుడి మెట్ల దగ్గర అవ్వదు, అంతేనా? ఇంటి లోపలికి వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి లోపల నుంచి గడి పెట్టుకుంటేనే సోషల్ సర్వీస్. ఎంత సర్వీస్ చేయకపోతే సెల్ఫీ తీసుకొని డోర్ ఎంట్రన్స్ లోనే పెట్టుకుంటారు. చెప్పడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఆవిడకి ఎందుకంటే అంత సోషల్ సర్వీసు ఏంటంత? ఆవిడ అంత దిగజారినటువంటి పరిస్థితి ఏంటంటే మీ మీద భార్య భర్త పిల్లలు ఎవరు లేరా, కుటుంబం లేదా? మరి మీ సర్వీస్ ఎందుకంట? అలా ఆయన ఏం చేస్తాడు ఇంతకీ? వదిలేసాడా, ఉన్నాడా? తెలీదండి నాకు. తెలీదా? ఆవిడ ఎక్కడ పరిచయం అసలు మీకు? ఆవిడ నాకు ఇట్లానే ఇట్లా మా ఇంటికి ఇట్లా వస్తా, ఏదో ఊర్లోనే కదా అవుట్ పక్క 2 బజార్లు అవతల వాళ్ళు 5 కిలోమీటర్లు ఏదో ఉన్నారని చెప్పారు. అదే అటుపక్క. ఆడవాళ్ళకే చేస్తారా, మగవాళ్ళకి కూడా చేస్తుంటారు? ఊరంతా ఏదైనా సహాయం చేస్తా ఉంటాం. ఎవరు ఆవిడ అదైతే చెప్పలేదు, అంత దానగుణం అని ఏం చెప్పలే. సీక్రెట్ గా బాబుని తీసుకెళ్లి టపటపా అని డోర్ కొడితే మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. లక్కీగా బట్టలు వేసుకునే కనిపించారంట. అది ఆవిడ చెప్పే స్టోరీ. వేసుకుని ఏమి హెల్ప్ చేస్తున్నారని అడుగుతుంది మీ ఆవిడ. భార్య పిల్లల్ని తిండి పెట్టి షెల్టర్ ఇస్తే చాలా. మేడం గారు, నేను మధ్యలో మాట్లాడుతున్నానని మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడగలుగుతాను. లేదండి, అయినా చెప్పేదంతా కొంచెం నమ్మదగ్గంగా లేదండి. మేము నమ్మామని చెప్పామా? మేము నమ్మలే. వినాలి, కాసేపు స్టోరీ వినాలి కాబట్టి వింటున్నాం. మీ ఆయన ఎన్ని రకాల అబద్ధాలు చెప్తాడో మేము వినాలా. డబ్బులుంటే ఎవరో పనిచేయరు కదా మేడం. అవును, డబ్బులు అంటే ఎవరికే సేదేం కాదు కదా. డబ్బులుంటే మనం ఇంకా కొంచెం స్థాయిలోకి ఎదగాలని కోరుకోవాలి. కానీ ఇప్పుడు ఆమెకు ఒక్క ఆమెకే చేసినట్టు ఇంకా 10 మందికి చేసేయచ్చు కదా. చేస్తున్నాను అంటున్నాడు అక్కడ. లేదు మేడం, ఎవరికి చేస్తారు, ఎవరికి ఇంకొకరికి ఎవరికి ప్రూఫ్లు చూపించమనండి. అదే మేము అడుగుతున్నాం, అదే అడుగుతున్నాం. ఏం లేదండి, ఆయనలో మార్పులు రావటం. మీ ఆవిడ రోజు నీ ఫోటో పెట్టుకుని రోజు గంట హారతి ఇస్తుంది. తీరా చూస్తే 2 నెలల క్రితం సినిమా బొమ్మ వేసావు, దాన ధర్మాలు చేస్తున్నానని చెప్పి. రమణి, నువ్వేమొచ్చి చేస్తున్నట్టుగా ప్రూఫ్లు అడుగుతున్నావు, అతను చెయ్యట్లేదని ప్రూఫ్ అడుగుతాడు, ఏమంటావు? లేదు మేడం, ఆయన ఎదరోళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కానీ బాధ పెట్టినట్టు కాకుండా ఇప్పుడు నవ్వుతున్నారు కదండి. ఎంత బాధలో ఉన్నా కానీ ఆయనకి ఎలా వస్తుందండి నవ్వు? అలవాటు అవుతే నవ్వు వస్తుంది. తోనే మమ్మల్ని ఇప్పటిదాకా నమ్మించుకుంటా వచ్చారండి. ఆయనలోను మార్పు మాకు తెలిసిద్ది కదండి. మాకు తెలిసినందువల్లనే మీ కదమ్మా, ఒకటే చెప్పురామని, ఈవిడ ఇతనికి నిజంగా దానగుణం అనేది ఉందా? దానాలు చేసే ధర్మం ఇది ఉందా? రోడ్డు మీద అడుక్కున్నోడికైనా 1 రూపాయి వేసే తత్వం ఉందా? సార్, మీకు నేను చెప్పినంతటి దాని కాకపోవచ్చు. దాన ధర్మాలు అంటే ఎంతవరకు అండి? ఇప్పుడు ఎవరైనా ఓ పూట భోజనం లేదంటే 1000. అమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయికి చేసేది దాన ధర్మం అని మేము అనుకోవట్లే మేడం గారు. నేను అదే అనబోతున్నాను. అది దాన ధర్మం ఎలాగవుతుందండి? తన బిడ్డని డిగ్రీ దాకా చదివించుకుంటా వచ్చేసారండి. అమ్మ, ఈ సాగదీటాలు వద్దు.
నువ్వు ఎప్పుడన్నా అతని జోబులోంచి ఒక రూపాయి తీసి బయటకి వేయటం చూసావా? అంత నేరుగా నేను ఎప్పుడు చూడలేదండి. అది చెప్తే చాలమ్మా, చూశాను చూడలేదు చాలు. కృష్ణ గారు, మీ ఆవిడ ఒక మంచి చీర కట్టుకుంటే మీకు నచ్చదట, మంచిగా నగలేసుకుంటే నచ్చదంట, రెడీ అయి ఉంటే నచ్చదంట, ఏంటి విడ్డోరు? అదేం లేదండి, మామూలుగా ఈ మధ్యలో మా ఆవిడకి కొంచెం అనుమానం బయలుదేరి అట్లాంటి నువ్వు రివర్స్ లో అనుమానిస్తున్నావు మీ ఆవిడ్ని? మేమేదో సరదాగా మాట్లాడుతున్నావు, నీకు దోషించి చెప్తున్నావు. మామూలుగా ఎట్లా మాట్లాడతా అంటే, ఆ, ఇప్పుడు మామూలుగా నీకు బంగారం ఇప్పుడు ఇంత రేటు ఉంది కదా, ఇప్పుడు నీకు కావాల్సి వచ్చిందా అని అంటాను. ఎందుకు అనటం? ఆల్రెడీ దాన ధర్మాలు చేసేదేదో మీ ఆవిడ కొన్ని నగలు కొని పెడితే సరిపోద్ది కదా. వాళ్ళు కొంచెం రివర్స్ గా అది అనుమానం. అంతే తప్ప మీ ఆవిడ మీద నీకేం అనుమానం లేదు. మా ఆవిడ బంగారం. ఇంట్లోకి వచ్చి ఈ మధ్యన చిరాకు పడుతున్నావంట, కోప పడుతున్నావంట. దాంతో ఏంటంటే ఆవిడ ఏమో వచ్చి ఇరుగు పొరుగు వాళ్ళ మాట అనుకుంటే కొడుకుని తీసుకుని బయలుదేరింది ఈవిడ. ఉమ్. అమ్మ, నువ్వేమో మా ఆయన బంగారం అంటున్నావు, మీ ఆయన ఏమో మా ఆవిడ బంగారం అంటున్నాడు. ఆయన బంగారాన్ని ఆవిడెవరో అరగదీస్తుంది, ఈయనేమో నన్ను సోషల్ సర్వీస్ చేస్తున్నాను అంటున్నాడు. అరగదీసి ఆవిడని పిలిస్తేనే తెలుస్తుంది. మీరిద్దరు కూడా ఇంట్లో మాట్లాడుకుంటే అంతే క్లియర్ గా ఉండేది, వీళ్ళు ఇక్కడ క్లియర్ గా మాట్లాడుకోవట్లా. మీరు మాకు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఈయన ఇదే సుత్తి మీ పెద్ద మనుషుల ముందు చెప్పాడు, మా ముందు చెప్తాడని మాకు తెలిస్తే ఈ బంగారాన్ని అరగదీసే ఆవిడని కూడా పిలిపించాం. ఆవిడ వస్తుంది చూడండి. మీరు అడగాలనుకునేది మేము అడుగుతాం ఆవిడని. లత గారు రండి. సార్ మేడం ఆవిడని కూడా పిలిపించాము, రండి కూర్చోండి. ఏమండి లత గారు, చక్కటి కుటుంబం, మంచి కాపురం, మధ్యలో మీ ఎంట్రీ ఏంటి? అసలు ఎక్కడ పరిచయం అయింది మీకు? మీకు ఆల్రెడీ పెళ్ళయిందంట, మీకు పిల్లలు ఉన్నారంట. అమ్మా, మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఈయనతో మీకేంటి పరిచయం? ఎంట్రన్స్ లో ఒక మగాడిది ఫోటో పెట్టుకునే అంత రీజన్ ఏంటి? మీ ఆయన ఉండగా ఒకరినొకరు ఇష్టపడ్డాం మేడం. తర్వాత అమ్మా ఫోటో దిగేశారా? ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? 2 years. 2 years. మీ ఆయనతో కష్టమా నీకు? మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉంటారు సార్ మా దగ్గర. మీతో కలిసే ఉన్నాడా లేకపోతే విడిపోయారా? మీరు విడిపోయాము. విడిపోయారు. ఎప్పటి నుంచి? 2 years నుంచి. సో మీ ఆయన విడిపోయారు, ఈయన ఉద్ధరించడం స్టార్ట్ చేశాడు నీకు. సో అక్కడ ఆయన కట్ అయిన వెంటనే ఈయన ఎంట్రీయా? ఇతను ఎంట్రీ తర్వాత అతను కట్ట. అతను కట్టాక ఇతనండి. ఇమీడియట్ గా మీరు నమ్మాలి జోకులు కాదమ్మా, ఇప్పుడు ఆవిడ వచ్చి ఒకసారి మీ ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుందంట. ఏదున్నా మీ ఆయన అడుక్కో, నన్నేం అడుగుతామని అంత గట్టిగా మాట్లాడు. ఇక్కడ నోరు మెదపేంటి? చేయాల్సిన పనులన్నీ వెనకాల చేసేస్తున్నారు సీక్రెట్ గా. అక్కడ జీవితాలు కుటుంబాలు పోతున్నాయి. ఏమయ్యా ఇప్పుడు చెప్పు సమాధానం. ఇకిలిచ్చుకుంటూ చెప్పావు కదా నేను సోషల్ సర్వీస్ అని. ఆవిడ రెడీ హ్యాండెడ్ గా చెప్తుంది మా మధ్య అక్రమ సంబంధం ఉందని. వాళ్ళిద్దరేంటి సార్, ఇద్దరు సిగ్గుపడుతున్నారు? సిగ్గుపడుతున్నారు? ఏమైనా కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురా? ఏమన్నా పెళ్లి పిలుపులకు వచ్చారా మా దగ్గర? లేదంటే హనీమూనా? ఏంటా సిగ్గేంటి? ఆవిడ బంగారం అన్నావు ఇందాక. పైసకి మీరు అంత సిగ్గుపడుతుంటే నాకు సిగ్గేస్తుంది ఇక్కడ. చెప్పాలి కృష్ణ గారు. ఏంటి సోషల్ సర్వీస్ అంటే ఇదేనా? వేరే ఆడవాళ్ళకి దగ్గరుండి విడాకులు ఇప్పించడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చోటం, ఇదేనా సోషల్ సర్వీస్ అంటే? మళ్ళీ సోషల్ సర్వీస్ అనే పదాన్ని అవమానిస్తున్నాం. అట్టగా సార్, మరి అట్టా ఇప్పుడు ఆ సమయంలో అట్లా జరిగింది. మరి అది ఇందాకే ఆడవాలి కదా, పెద్ద సీక్రెట్ గా మేము ఆవిడ పిలిపించం అనుకున్నావా? నాకు కొన్ని కోట్ల వస్తుంది, ఊరంతా పంచుతానని పెద్ద కాల్ దగ్గర చెప్పు. ఇదేనా సోషల్ సర్వీస్? ఇట్లా అనుకోకుండా అట్లా జరిగిపోయి. ఈవిడ ఒక్కతేనా ఇంకా ఇద్దరు ముగ్గురికి ఏమైనా సర్వీసులు చేస్తున్నారా? ఇంకా ఊర్లేదు. దీన్ని 2 ఎస్లు ఉంటాయి సోషల్ సర్వీస్ లో. ఇది వేరే ఎస్ సర్వీస్, ఇది సోషల్ సర్వీస్ అనరు. ఆ పదం నేను వాడకూడదు. ఏం చేద్దాం ఇప్పుడు? మీ ఆవిడకి విడాకులు ఇచ్చేస్తావా? ఆవిడ పెళ్లి చేసుకో, నీకు సోషల్ సర్వీస్ కి ఉపయోగపడతారు ఇద్దరు. ఏమంటావు? భార్య పిల్లల్ని వదిలేస్తావా, ఆవిడని వదిలేస్తావా? కాదు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? కాలేదు. పెళ్లి అవ్వలేదు. సహజీవనం చేస్తున్నారా? మరి ఈ బంధాన్ని కత్తిరించడం ఎలాగో చెప్పండి మాకు. ఏమండి కృష్ణ గారు, మీరు ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక సిగ్గుపడుతూ కూర్చోవడం లాంటివి చేయకండి. ఇక్కడ మాకు టైం వేస్ట్. ఆవిడ బాధపడుతూ ఇక్కడ వరకు వచ్చారు. ఏంటి మా ఆయన ఆవిడతో విడదీసేయండి, మా ఇంటికి వచ్చి ముందులా ఉండేటట్టు చేయండి అని చెప్పేసి అడిగారు. ఇంతకేంటి, మీరు ఆవిడతో ఉంటారా, ఈవిడతో ఉంటారా, లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తారా? అట్లా జరిగిపోతుంది కాబట్టి మా ఆవిడ ఆమె నన్ను ఏమి అనే టైప్ కాదు. అది నీకు ఛాన్స్ దొరికింది ఇక్కడ, అందుకనే నీకు ఉన్నంతలో కంఫర్ట్ జోన్. నీ దృష్టిలో ఏంటంటే భార్య పిల్లలకి తిండి పెట్టి షెల్టర్ ఇస్తే చాలు. మీ ఆవిడ గయ్యాళ గంప కాదు, కేసులు వేసే టైప్ కాదు, నిన్ను వదలదు. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళి సోషల్ సర్వీసులు చేసుకొని వచ్చినా ఊరుకుంటది అని నీ ఇది. మీ ఆవిడ ఊరుకున్నా మేము ఊరుకోం కదా, మమ్మల్ని నమ్ముకొని వచ్చినాక నీలాంటి వాళ్ళని తోలు తీసి ఆరేస్తాం. ఇక్కడ కూర్చో, ఏం చేయాలో అది చేద్దాం. కానీ ఏమ్మా నీకు అర్థమైందా? నువ్వు సర్దుకుంటావన్న ఒక్క లీనియన్సే ఈ రోజు మీ ఆయన తప్పు చేయడానికి ఒక కారణమైంది. లేదు మేడం, ఇప్పుడు సంసార బాధ్యతల విషయంలోనూ ఎవ్వరు కూడా భర్తను బయట పెట్టుకున్నట్టు సర్దుకుంటారు. కానండి ఇంకొక ఆడదానికి
మనసును పంచుతున్నారంటే ఏ ఆడదే సహించలేదండి. ఆ స్థానంలో నేను యాక్సెప్ట్ చేయలేను మేడం. దిగిపో తోలు తీసేద్దు గానీ ఈయనకి నీ వాల్యూ ఏంటో తెలిసిద్ది. అట్లాంటి సర్వీసులు ఉంచుకుంటాడా తీసేసుకుంటాడా ఆయన ఇష్టం. అసలు ఇప్పుడు బుద్ధి ఉందా లేదా? ఏ ఆడదండి అలా సరిపెట్టుకుంటదే? అసలు నువ్వు మనిషివేనా? పక్కన ఇంకొక ఆడద పెట్టుకుంటే కనుక ఆడద సహించిద్దా? మీ గౌరవం కాపాడుకుంటాం గురించి నేను బయట పెట్టుకోలేకపోయాను. అంతేగాని మీరు ఇంకొక ఆడదాంతో పంచుకుంటారంటే ఏ ఆడద ఊరుకోదు. తోలు తీస్తాను ఏమనుకుంటున్నావా? నువ్వు మర్యాదగా ఇంటికి వచ్చి ఇటువరకు ఎలా బతుకావో అలా బతుకు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు నీ డాన్సులు ఎత్తే నేను ఎలా ఊరుకుంటానో? నాకు పిల్లలు ఉన్నారు. మెత్తగా అలా చూస్తున్నావు, ఏమి ఎరగనడుకోవాలి కానీ కొంపలకు నువ్వు పెట్టేసావు. ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడుతుందని నేను చూస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు మాట్లాడేదాకా నాకు రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. మా దాకా వచ్చినాక ధైర్యం వస్తుంది కదయ్యా. ఇక్కడికి వచ్చినాక కూడా అలా ఉంటదని ఎలా అనుకున్నావు? రమణి గారు మీరు కూర్చోండి. కూర్చున్నాం. ఏమండి కృష్ణ గారు, ఇప్పుడు సార్ మనం ఏం చెప్తే ఆవిడ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పింది. మీరు చెప్పండి, మీ ఫ్యామిలీతో ఉంటారా లేదంటే ఆవిడతో ఉంటారా? లేదంటే ఇలాగే కంటిన్యూ చేస్తా అంటే మిమ్మల్ని ఏం చేయాలనేది ఇక్కడ వీళ్ళిద్దరు చెప్తారు. మాట్లాడాలి. ఇక్కడ సైలెంట్ గా ఉంటా అంటే ఆవిడ ఇంకా వైలెంట్ అయిపోతుంది. ఏంటో విన్నాక తెలుస్తుంది నీ డెసిషన్ ఎటు ఉండాలి, ఇటు ఉండాలా అటు ఉండాలా అని. ఆ అమ్మాయి అంత లేచిన తర్వాత భార్యకి వాల్యూ ఇచ్చి గబుకులు లేసి అటు కూర్చోవాలా నువ్వు? మేము మాట్లాడినాక ఎక్కడ కూర్చుంటావో చూద్దాం. అసలు ఈయనకి ఎన్నిసార్లు చెప్పానండి, ఎన్ని అవకాశాలు ఇచ్చాను, మంచిదని చెప్పుకుంటున్నారు. ఆ మంచితనం అలసిగా తీసుకున్నారండి. అవునమ్మా. ఇప్పుడు వేరే ఆడదాన్ని తీసుకొస్తే ఎవరికైనా బాధగానే ఉంటది కదండి. ఆవిడ చేసిన పని ఏమన్నా బాగుందా? నాకైతే కనుక అసలు అతన్ని నిలదీయాలనిపిస్తుందండి. కానీ మీ పెద్దలతో చెప్పుకుంటే మాకు ఏదైనా ఒక పరిష్కారం దొరికిద్దానండి. కాస్త అంతా మీరు మరి ఏం చెప్తారో. ఆయన్ని నేను కావాలా ఆమె కావాలా? నాకు రెండే పాయింట్లు అండి. అలాగే అమ్మా, ఒకవేళ నీ దాకా రాకపోతే లీగల్ గా ఏం చేయాలో చేద్దు గానీ చెప్తాం. కాసేపు కూర్చోండి, కంగారు పడొద్దమ్మా. ఈ ధైర్యం నువ్వు ముందే చూపించుంటే ఈ పాటికి లైన్ లోకి వచ్చేసేవాడు. భర్త ఎక్కడ ఇది అవ్వకూడదు, నలగకూడదు, ఇబ్బంది పడకూడదు, మీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు అర్థమైపోయింది ఎంత ముదిరిపోయింది ఎక్కడ ఎవ్వరం అని. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, ఆవిడ అక్కడే కూర్చుంది. వీళ్ళిద్దరికి 2 years నుంచి అక్రమ సంబంధం ఉంది. అర్థమవుతుందా? నీకు తెలిసి 2 నెలలు జనాలు చూసిన వాళ్ళు అందరూ చెప్పినా నమ్మలా. మా ఆయన బంగారం బంగారం అని కూర్చున్నావు. అర్థమైందా మీ బంగారం సంగతి? ఇప్పుడు మేమేం చేయాలో చెప్తాము, దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందరు కానీ. ఆయన మారతాడో లేదో మనకు ఫైనల్గా అర్థమవుతుంది, చూద్దాం. మారపోతే ఏం చేయాలో చేసేద్దు కానీ. సార్ మేడం, ఇప్పుడు ఇక్కడ రమణి గారి పొజిషను ఎలా ఉంది అంటే, సహజంగా ఏంటంటే ఆడవాళ్ళు అరే ఇది మన బయటకు చెప్తే కనుక గుట్టు రట్టు అవుతుందేమో, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు, పరువు పోతుంది, భర్త పరువు తీసుకు అంటే ఈవిడ అప్పుడే తిరుగుబాటు చేస్తుంటే కనుక ఇప్పుడు ఈ తరహాలో ఇక్కడ ఎలా అయితే మాట్లాడిందో కృష్ణ గారితో వ్యవహరించిన శైలి అప్పుడే చేస్తుంటే బాగుంటుంది అనుకో. ఆవిడ మ్యారేజ్ అయినటువంటి 15 yearsలో అతని గురించి ఎక్కడ నెగిటివ్ మార్క్ లేదు. ఒకటైతే ఏమని చెప్పిందంటే నేను ఎంక్వైరీ చేయలేదు కాబట్టి తెలియదేమోనండి అంటే కనుక తెలియకుండా ఉండవు. అంతకాలం నడిచేటటువంటి కథలు ఎంత సీక్రెట్గా ఎంత చాకచక్యంగా చేసినా కూడా తెలియకుండా ఉండవు. అంటే ఏంటంటే ఎక్కడో భర్త గురించి ఒక బలమైనటువంటి భరోసా ఉంది. కష్టపడేటటువంటి వ్యక్తి, నేను కూడా సమానంగా కష్టపడుతున్నాం, పిల్లల్ని చూసుకుంటున్నాం, భర్త అయితే తప్పు చేయడు కాబట్టి ఎప్పటి నుంచో పక్కింట్లో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి నీ భర్త ఈ తప్పు చేస్తున్నాడమ్మా అన్నా కూడా ఆవిడ నమ్మలేదు. ఇందాకటి నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఏంటిది ఒక్కోసారి మంచితనం చేతకాంతనం అవుతుందా, ఇదేనా సందర్భం అని అనుకున్నాను నేను ఇందాక. ఈవిడ అంత ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మీరిద్దరు రాకముందు చాలా నిదానంగా చాలా సాఫీగా చెప్తుంది. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఒకటే ఆలోచిస్తుంది, భర్త నుంచి లత అనేటటువంటి వ్యక్తిని విముక్తి పొందించాలి, భర్త నాకు దక్కించుకోవాలనేటటువంటి ఆలోచన ప్రయత్నం ఎంత ఎక్కువ ఉందో ఇది బయటికి పాకూడదు. పాపం ఆవిడ ఏంటంటే ఇక్కడ 10 కెమెరాలు ఉన్నాయి అనేది కూడా మర్చిపోయి ఈరోజు చాలా సాఫ్ట్గా డీల్ చేసేసి జాగ్రత్తగా పువ్వుల్లో నా భర్తను పట్టుకుని వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన శైలిలో ఇక్కడి వరకు ఉంది. కానీ ఎప్పుడైతే మన కృష్ణ గారు వచ్చి ఒక మాట అన్నారో, సార్ తప్పే ఉందండి, చేస్తే తప్పే ఉందండి, ఆవిడేం మాట్లాడినప్పుడు ప్రశ్నించినప్పుడు అడగనప్పుడు ఎగిరి 2 తన్నప్పుడు ఏముందండి అని అన్నాడు. అంటే ఏంటంటే కృష్ణ గారికి ఎక్కడో సైకలాజికల్గా ఒక ఫిక్సేషన్ వచ్చేసింది. అంటే ఇంతకాలం మనం సాఫీగా నీట్గా మొత్తం కథ నడిపించేసాం, మన మీద ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. కాబట్టి ఈరోజు నేను ఒక కథ మొదలుపెట్టిన తర్వాత ఆ మహాతల్లి ప్రభావమో లేదంటే ఇతని ప్రభావం నాకు తెలియదు, కానీ ఆవిడ యొక్క క్యారెక్టర్ అనాలిసిస్ చేయాలి అంటే కనుక ఆవిడ నోట్లోంచి ఒక్క పదం కూడా ఊడిపడట్లేదు. ఆవిడకి ఏదో భిన్నమైనటువంటి కౌన్సిలింగ్ ఒకటి ఇప్పిస్తే మంచిది. ఎవరి ప్రభావం మనకు తెలియదు, కానీ అతనిలో అయితే కనుక ఒక బలమైనటువంటి ఆలోచన పడింది రమణి. ఏంటంటే కనుక అన్నీ ఇప్పటి వరకు మనం సాఫీగానే చేసాము. మనం ఇది మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా అనుమానాస్పదంగా సోషల్ సర్వీస్ అనుకుంటూ మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా నా భార్య ఖండించట్లేదు, మనల్ని ఫాలో చేయట్లేదు, మనల్ని చెక్ చేయట్లేదు.
మనం ఏంటంటే తిరిగి ఆ అమ్మాయి వైపే వేలెత్తి చూపెట్టి నీ చీర బాగాలేదు, నీ కట్టుబాటు బాగాలేదు, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు అనేటటువంటి విధంగా చేదరించుకుని అసహించుకుంటున్నా కూడా అది పడి భరిస్తుంది రివర్స్లో అంటే కనుక బహుశా అక్కడ కథ మనం అక్కడ నడిపించవచ్చు. ఈవిడికి ఎల్లకాలం జీవితకాలం ఈవిడికి యాక్సెప్టెన్స్ అయ్యి కానీ కోపం అయితే రాదు అనేటటువంటి ఫిక్సేషన్లో అతను ఉన్నాడు. అంటే మనం చూసేటటువంటి చాలా జటిలమైనటువంటి భయంకరమైనటువంటి కేసెస్తో పోల్చుకుంటే మేడం ఇది అంత జటిలమైనటువంటి కేసు కాదు. అతను ఏంటంటే ఈవిడ ప్రశ్నించకపోవటం అనేటటువంటిది ఆటోమేటిక్గా ఈవిడ యాక్సెప్టెన్స్గా భావించేసి ఈవిడ ఇంకెప్పటికీ యాక్సెప్ట్ చేసేస్తుంది కాబట్టి అక్కడ సోషల్ సర్వీస్ అక్కడ చేసేసుకుందాం, ఇక్కడ హోమ్ సర్వీస్ ఇక్కడ చేసేద్దాం అన్నట్టుగా అతను ఫిక్స్ అయిపోయాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చాక ఈవిడ ఎందుకు వచ్చిందంటే ఈవిడ కోపం వచ్చిందంటే ఈరోజు ఈ తప్పు జరగటానికి కారణము ఏదైతే సోషల్ సర్వీసు దానమయుడిలాగా కరుణామయుడిలాగా ఇతను మాట్లాడేటటువంటి తీరుకి దాని వెనకాతలు ఉండేటటువంటి మూల కారణం నాది కాదండి తప్పు, ఈవిడ అడగకపోవటం వల్లే నేను ఇలా రెచ్చిపోతున్నాను అనే విధంగా ఈవిడ వైపే తిరిగి ఏలెత్తి చూపెట్టాడు చూడండి. అది కాస్త ఆవిడలో ఒక కోపం కసి లేపి అక్కడికి వెళ్ళి 2 పీకపోయింది ఆవిడ. మనకు అనిపించవచ్చు ఈరోజు ఏంటంటే ఇది ముందే చేస్తుంటే బాగుండేది కదా అని చెప్పి. కానీ ఆవిడ ఏంటంటే ఇప్పటి వరకు అతని చరిత్ర పుటాల్లో లేదు, అతని క్యారెక్టర్ అలాంటిది కాదు. పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఇదే ఫస్ట్ టైం చెప్పారు, అంతకుముందు ఎవరు మీ ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు అనేటటువంటి సందర్భాలు దాఖలాలు లేవు. కాబట్టి ఈ రోజు ఈవిడకి ఆవిడ ఆ కోపం రావటం అనేది చాలా సమంజసం. ఈ రోజు వచ్చినటువంటి కోపంకి అతను ఇందాక అన్నాడు ఒక మాట, ఏంటి అలా చూస్తున్నావు అంటే కనుక నాకు అర్థం కావట్లేదు, నీ విశ్వరూపం ఇలాంటి విశ్వరూపం నేను ఎప్పుడు చూడలేదు, ఎంత ఉందా నీ లోపల అనేది. బహుశా అదే పరివర్తనకు మొదటి స్టెప్ ఏమో అని నాకు అనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లత గారు మీకు కృష్ణ గారికి మెయిన్గా మీకు ఎక్కడికక్కడ మీరు కావలసినటువంటి కోరికలు సాఫీగా నడిచేస్తున్నాయి. మీకు ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం ఏంటంటే మౌనంగా మీరు యాక్షన్స్లో స్పీడ్గా ఉంటారు, మాటల్లో స్లోగా ఉంటారు. మీలాంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. మీరేంటంటే కనుక తడిగొడతో గొంతుకులు కోసే రకం అంటారు చూడండి, ఆ టైప్ అనమాట. మీరు చేసేటటువంటి కార్యక్రమాలు సాఫీగా వెళ్ళిపోతారు. ఇప్పుడు తల ఊపి బయటకు వెళ్ళి ఇదే కార్యక్రమం నడిపించినా కూడా మేము ఆశ్చర్యపడక్కర్లేదు. మీరేమనుకున్నారంటే మీకున్న పెద్ద అడ్వాంటేజ్, అదే పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏంటంటే కనుక అక్కడ గెట్అవుట్ అనగానే నీ మొగుడు సాఫీగా బయటకు వెళ్ళిపోయాడు. సంతకం పెట్టాను కానీ ఇక్కడ సంతకం పెట్టి అక్కడ కాస్త డైవర్స్ తీసేసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే రా అనగానే ఇతను లోపలికి వచ్చాడు, దా అనగానే ఫోటో తీయించుకున్నారు, హ్యాపీగా కూర్చున్నారు. ఇక్కడ ప్రశ్నించి అడగనటువంటిది రోడ్డు మీద జుట్టు పట్టుకుని ఏడ్చినటువంటి ఒక ఆడ. ఇదే ఇంకో ఆడదైతే కనుక ఈ పాటికి ఇక్కడ 10 పంచాయతీలు పెట్టుండేది, మిమ్మల్ని నడిబజార్లోకి ఈడ్చుండేది. న్యాయపరంగా ఎటువంటి శిక్ష పడుతుంది పడదు అనేటటువంటిది వేరే విషయం. మీ పరువు అనేటటువంటిది ఏదైతే ఉందో మీకు మీరుగా తప్పులు చేసుకుంటూ పోతున్నా కూడా ఆవిడ వచ్చి టకటక నాక్ చేసింది మీ డోరు, మీరిద్దరూ వచ్చారు, ఫోటో కనిపించింది, ఏమీ చేయలే వెనక్కి వచ్చేసింది, మళ్ళీ కూర్చుంది అంతే. ఏం చేయాలో ఆవిడకి బోధపడలేదు. ఇది మీకున్నటువంటి మీ అడ్వాంటేజ్. అంటే ఏంటంటే మనకు కోరుకున్నవన్నీ కూడా మనం పీక్కుంటూ పోవచ్చు, అవతల వాళ్ళ జీవితాన్ని సమాధానం చేసేయచ్చు. మనల్ని అడిగేటటువంటి వాడు, ప్రశ్నించేటటువంటి వాడు దమ్ము ధైర్యం ఎవరికి ఉండదని మీరు అనుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ కెమెరాల ముందు వచ్చి ఇక్కడ పడ్డారు. ఎందుకంటే కనుక అమ్మ శిక్ష పడితే ఈ విధంగా పడుతుందా, పరువు పోతే ఈ విధంగా పోతుందా, నేను నడిబజార్లో తలెత్తుకుని తిరగలనా, వెళ్ళి అదే ఇంట్లో ఉన్నా, లేదంటే ఊరు నా మెడ పట్టుకుని ఊరు వాస్తవులు అందరూ కూడా నన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారా అనేటటువంటి దెబ్బ ఎప్పుడైతే మీకు తెగులుతుందో మీలాంటి వాళ్ళు చాలామందికి అదొక మంచి గుణపాఠం అవుతుంది. ఎందుకు నేను మీ వైపే టార్గెట్ చేసి ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే లత గారు, వ్యాపారం చేసుకునేటటువంటి ఒక వ్యక్తి, అతను కష్ట నష్టాలు అన్నీ తెలుసు, సాధక బాధకాలు తెలుసు, కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. మీ ఆయనతో మీకేం సమస్యలు ఉన్నాయని మాకు తెలియదు. మీలాంటి విడాకులైనటువంటి స్త్రీలతో అందరితో పట్టుకుని ఈ 15 సంవత్సరాల పాటు అతను తిరగలేదు. లాస్ట్ ఫ్యూ మంత్స్లోనే అతనిలో ఒక మార్పు వచ్చింది. అంటే దీన్ని బట్టి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటిది, ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటటువంటిది మాకు అర్థమైపోయింది. నేను అనాథిని, నేను ఒంటరిదాన్ని, నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పటికీ డౌటే, ఇతను ఎంట్రీ తర్వాత మీ ఆయన వెళ్ళాడా, మీ ఆయన ఎగ్జిట్ తర్వాత ఇతను ఎంటర్ అయ్యాడా అనేది. నేనైతే మొదటి దానికే మార్కులు వేస్తాను. ఇతను ఎంటర్ అయ్యాడు, ఏదో జాలి దయ ఏదో ఒక కథ చెప్పారు, ఇది చూడలేక మీ ఆయన పారిపోయాడు, ఇది చూడలేక ఈవిడ కూడా పారిపోద్ది అనేటటువంటి దాంతో మీరు సాఫీగా మీరిద్దరు కంటిన్యూ అయిపోతున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి పాత్రధారి ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఇక్కడికి వచ్చి మీ పేరు తప్ప ఇంకే ఏమీ చెప్పనటువంటి లతగారిదే అనేటటువంటిది బలమైనటువంటి నమ్మకం. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా నేను మాట్లాడినటువంటి 4 మాటలు బట్టి బుద్ధి తెచ్చుకుని, నీ కర్మలా కాలింది కాబట్టి మీ ఆయన నేను నడిబజార్లో వదిలిపోయాడు, నీ దిక్కు దివానా లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతే అలా బతుకు, కానీ దయచేసి వీళ్ళిద్దరి మధ్యన దూరి ఇంకా నాశనం చేయకమ్మా. ఎదుగుతున్నటువంటి 2 పిల్లలు ఉన్నారు. ఏదైతే గోప్యంగా ఉండవలసినటువంటి కుటుంబంలో ఉండేటటువంటి అంశాలు పడకూడనటువంటి చెవుల్లో పడి, ఆ కుర్రోడు చెవులో పడింది. ఎదుగుతున్నటువంటి 10-11 సంవత్సరాల ఆడపిల్ల చెవుల్లో పడింది. ఇదేంటి మా నాన్న ఇలా అయిపోయాడు అనేటటువంటి బాధ వాళ్ళలో ఉంటుంది. వాళ్ళ చదువుల మీద దృష్టి పెట్టనటువంటి పరిస్థితి వస్తుంది. ఈవిడ ఏదో నుయ్యో గొయ్యో చూసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇదా మీరు కోరుకుంటున్నారు?
ఇదా మీరు కోరుకుంటున్నారు? నేను కావాలని చేయలేదు సార్. ఎవరు చేశారు కావాలని? నా కొడుకు కోసం చేశాను సార్. ఎందుకు చేసావు? నీ కొడుకు ఎవరు? నా కొడుకు 10th క్లాస్ చదువుతున్నారు సార్. వాడి గురించి ఇచ్చేయటం ఏంటి? అంటే తను హెల్ప్ చేస్తానన్నారు. ఏం హెల్ప్ అమ్మా? అని చదివించే హెల్పా? ఉమ్. ఏమ్మా గవర్నమెంట్ స్కూల్స్ లేవా? నువ్వేమైనా ఉద్యోగం చేసుకుంటే కనుక నీ కొడుకుని నువ్వు చదివించుకోలేవా? వేరే ఇళ్లలోంచి మొగుల్ని పీక్కుని వచ్చి నీ ఇంట్లో కూర్చోపెడితేనే నీ పిల్లలు చదువుతారా? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పినటువంటి బుద్ధి? ఇటువంటి బుద్ధుల గురించేనా మీ కొడుకుని చదివిస్తున్నావు? ఇటువంటి చండాలను చూడటానికే ఏమి ఇంట్రడ్యూస్ చేసావు? సార్ మాకు ఉన్నారు కదండి మరి 2 పిల్లలు. నీ కొడుకు ఫండింగ్ గురించి అనేటటువంటి వ్యక్తి గురించి అని పరిచయం చేసావా? డాడీ నెంబర్ 2 అని పరిచయం చేసావా? ఇతన్ని ఏమని పరిచయం చేసావు? అది కూడా చెప్పాలి కదా. చదువు ఒకటి చెప్పేసి స్కూల్ ఫీజులు ఒకటి కట్టేస్తే సరిపోదు కదా. ఏమో తండ్రులు తీసుకురావాలంటే ఇలా తీసుకొచ్చేస్తారమ్మా పక్కింట్లోంచి? బుద్ధి ఉండాలి నీకు ఆ మాట అంటానికి. మేము తిట్టక్కర్లేదు. రేపొద్దున్న నీ కొడుకే క్యాంటీన్స్ నీ మీద ఉమ్మేస్తాడు. ఏంటమ్మా ఇలా పరిచయాలు చేసేవంటమ్మా ప్రత్యేకమైన మగాళ్ళని? నాకు చదువు లేకపోయినా రోడ్డు మీద పట్టుకుని అడుగు తిని ఉండేవాడిని, ఎందుకమ్మా ఈ తండ్రి నన్ను ఉండేవాడిని కొడుకు అంటాడు. ఖచ్చితంగా అంటాడు కొడుకు. మేము చెప్పక్కర్లేదు. మీ కూతుర్లు కొడుకులే మీకు బుద్ధులు చెప్తారు. ఏ న్యాయస్థానం చెప్పకపోయినా కూడా ఇలాంటి అంశాల్లో మీ కొడుకులు కూతుర్లే మీ బుద్ధి చెప్తారు. సమాజం బుద్ధి చెప్తుంది. మీరు జబ్బు పడి ఒకరోజు మంచాన్ని పడతారు చూడండి, ఆ అనారోగ్య సమస్య మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు కాదు చెప్పేది. కృష్ణ గారు మీకు ఒకే ఒక మాట, నాకు ఇప్పటికీ మీ మీద ఒక నమ్మకం ఉంది. మీరు మంచి వ్యక్తి అనేటటువంటి ఆలోచన కూడా నాకు ఉంది. తెలుసో తెలియకో ఈ పిచ్చి పని చేశారు. ఏం మాట్లాడాలో తెలియక ఇక్కడికి వచ్చి కూర్చొని నాకు చాలా డబ్బులు ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయండి, జోబులో డబ్బులు ఎక్కువే, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అందరికీ పనిచేస్తున్నానని చెప్పి పిచ్చి కబుర్లు మాట్లాడారు ఇక్కడికి వచ్చి. అదంతా వేరే విషయం, తీసి పక్కన పెట్టండి. ఇది జీవితం. నీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. వాళ్ళు స్కూల్లో నేర్చుకునేటటువంటి బుద్ధుల కంటే ఇంట్లో నేర్చుకునేటటువంటి బుద్ధులు ప్రధానమైనటువంటివి. మీకేం చెడు బుద్ధులు లేవు. మీకు తాగుడు అటువంటి అలవాట్లు లేవు. పక్క స్త్రీలతో తిరిగే అలవాటు లేదు. ఆవిడ మీ మీద బిస్కెట్ ఇసిరింది, మీరు వెళ్ళి ఆ వల్ల పడ్డారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇది అసలైనటువంటి విశ్వరూపం మీ భార్యది. ఈ విశ్వరూపం జీవితాంతం చూడాలనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్లు కోర్టు గడపలు తిరగాలనుకుంటున్నారా? వద్దు కదా. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా బతకటం అనేది అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం, అసలు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి ఏం కావాలయ్యా బాబు మీకు? ఇక్కడ ముగ్గురు టాపిక్ అక్రమ సంబంధానికి సంబంధించే. ఏం కావాలి మీలాంటి మగాళ్ళకి? పద్ధతిగా ఉన్న భార్య, నా భార్య బంగారం అని స్టార్ట్ చేస్తానే ఉన్నావు ఫస్ట్ నుంచి. 2 పిల్లల్ని కనింది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, ఉన్నంతలో నీట్గా ఉంది. ఏం కావాలి మీకు మీలాంటి వాళ్ళకి? ఎవరు రోడ్డు మీదకి వచ్చారు ఈ రోజున? మీ అక్రమ సంబంధం ఆలోచన విధానం వల్ల మిమ్మల్ని నమ్ముకుని 15 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్న నీ భార్య రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. ఎక్కడో అక్కడ న్యాయం జరిగి మా ఆయన్ని మార్చకపోతారా, నేను నా పిల్లలు రోడ్డు మీద పడతాము అని. ఎవరి వల్ల ఇది జరిగింది? మీ ఆలోచన విధానం వల్ల. అసలు ఎందుకు సార్, మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా? పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు, భార్య దగ్గర లేని ఆవిడ దగ్గర ఏముంది? ఏం చూసుకొని వెళ్ళారు ఆవిడ దగ్గరికి? ఆవిడ ఎంత దీన పరిస్థితిలో ఉందో మీ ఆవిడ ఇప్పుడు అలాగే ఉంది కదా. ఇప్పుడు మీ ఆవిడని ఇంకొకరు ఉద్ధరించాలా వచ్చి? ఏం కావాలి మీలాంటి వాళ్ళకి? నాకు అర్థం కావట్లా. భార్య పెళ్ళవగానే విలన్ పోనీ మీరు అది కూడా చెప్పట్లా. మా ఆవిడ విలన్ అండి, మా ఆవిడ వేస్ట్ ఫెలో అండి, మా ఆవిడ రెడీ అవ్వదండి, మా ఆవిడ గయ్యాలు గంపండి అని ఒక్క మాట చెప్పలా. మీ ఆవిడ బాగానే ఉందిగా, ఎందుకు మీకు ఆవిడతో ఇంట్రెస్ట్ పెరిగింది? అటు వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు చెప్పండి, నాకు అర్థం కావట్లా. ఆ తెంగర ఏమంటుందో తెలుసా? మా ఆయన బంగారం అండి, ఊరంతా చెప్పినా నేను నమ్మలేదు, 2 years నుంచి జనాలు చెప్తున్నారని. 2 months బ్యాక్ ఎక్కడో నువ్వు ఫోన్లు ఏదో ఆర్డర్లు ఇస్తే వేరే చోట్లకి వెళ్తున్నాయి డెలివరీలు, ఏంట్రా బాబు అని కనిపెడితే నీ వెనకాల బయలుదేరితే నీ ఫోటో ఫ్రేమ్ కనిపించింది ఇంట్లో. ఆ ఇంట్లో ఏం కావాలి అసలు? మీలాంటి వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. అదేదో సొంత భార్యలే చేస్తారు, ఆ పనికిమాల బ్యాచ్లు కాకుండా. ఏం కావాలి మీకు? ఆవిడ సొంత భర్తనే వదిలేసింది. మీ ఆవిడ వదిలేసిందా? ఇప్పుడు మీ ఆవిడ కూడా వదిలేసి ఆవిడ నన్ను తగులుకోవాలా? మరి మీరు చేసిన పని ఆవిడ చేయాలి, అంతేనా మీరు అనేది? అట్లా చేయదు మేడం గారు మా ఆవిడ. అరే ఇప్పుడు వాళ్ళ ఆయన అలాంటి వాడు అనుకునే కదా ఆవిడ వదిలేసింది. ఆవిడకి ఏదో కష్టం ఉండే కదా అలా ఆయన వదిలేసింది. ఇప్పుడు నీ వల్ల మీ ఆవిడకి కష్టం, నిన్ను వదిలేస్తుంది. ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? నెక్స్ట్ పతివ్రతలాగానే బతకాలా? సమాజం అంతా మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఎవడో ఒకడు ఉద్ధరిస్తాడు. సొంత పెళ్ళాన్ని ఉద్ధరించలేని వాళ్ళు ఇలా ఉద్ధరిస్తూ ఉంటారు. అప్పుడు సర్వీస్ చేయడానికి వచ్చి ఆలోచించుకో, ఏం చేయాలని ఆలోచించుకో. అమ్మ మీ గురించి మాట్లాడాలి తల్లి. ఏంటమ్మా మీలాంటి వాళ్ళు? నాకు అర్థం కావట్లా. పెళ్లి చేసుకున్నారు, భర్త ఉన్నాడు, పిల్లాడు ఉన్నారు, అవునా? ఈ 2 పనులు మీకు. ఒకటి అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళ భర్తలు లాక్కోవడం, లేదా భర్తలు కోట్ల చుట్టూ తిప్పి పిప్పు చేయడం. ఇంతేనా? స్త్రీకి స్త్రీనే విలను అనడానికి మీరు ఎంత ఎగ్జాంపుల్ ఉంటారో తయారైపోతున్నారు మీలాంటి వాళ్ళంతా. ఇంకేమన్నా అంటే పెద్ద టీవీల్లోకి వచ్చి మరీ చెప్తున్నారు.
మేమిద్దరం ఆదర్శ లవర్సం అండి, అడల్టరీలో ఉన్నామండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని. నీలాంటి వాళ్ళని చెప్పు తీసుకుని కొడుతున్నారు. అరే స్త్రీకే ఇన్సల్ట్ జరుగుతుందని ఎత్తిపడేశారు ఆ సెక్షన్. అది ఈ రోజున మీరు కాలర్ వేసుకొని అక్రమ సంబంధాలకు లైసెన్స్డ్గా తిరుగుతున్నారు. ఎంత నంగనాచిలాగా మాట్లాడుతున్నావమ్మా. నీ హస్బెండ్ దగ్గర నీకు దిక్కాణం లేదు, అది నీ కర్మ. నువ్వు ఇండివిజువల్గా బతకడానికి డిసైడ్ అయ్యి మీ ఆయన్ని వదిలేసావు. ఇంకొకరి భర్తను ఎట్లా తగులుకుంటావు? ఖాళీగా ఉన్న మగాళ్ళు 3 మంది ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వక డైవర్సులు తీసుకున్న మగాళ్ళు 3 మంది ఉన్నారు. ఇండివిజువల్గా ఉన్న మగాళ్ళు మీకు ఎందుకు నచ్చరు? భార్య పిల్లలు ఉన్న వాళ్ళు ఎందుకు తగులుకుంటారు మీరు? ఏం చూసేసావు ఆయనలో? వాళ్ళ ఆవిడకి కనిపించింది, నీకేం కనిపించిందమ్మా? మీ ఆయనలో కనిపించింది, ఈయనలో ఏం కనిపించింది నీకు? ఎందుకు తల్లి సమాజాన్ని నాశనం చేయడానికి తయారవుతారు? మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోండి, ఇంకొకళ్ళ జీవితాలు నాశనం చేసే వాళ్ళతో కాదు. వీళ్ళ కుటుంబంలో ఏమన్నా క్రూయాలిటీ ఉందనుకుంటారా? ఏమన్నా హెరాస్మెంట్ ఉందా? నువ్వు తప్ప, నువ్వు పెద్ద విలన్ వీళ్ళ దాంట్లో. ఈయనకున్న పిచ్చి ఆలోచనకి నిన్ను తగులుకున్నాడు. నీలాంటిది ఇంకొకటి తయారవ్వాలి నెక్స్ట్. ఎవరు వేసుకుంటున్నారు ఈ పాపం అంతా? నీ పిల్లల స్వార్థం కోసం నువ్వు కష్టపడు, మీ ఆయన దగ్గర నుంచి వసూలు చేసుకో. నీకు కుదిరితే కష్టపడి సంపాదించుకోవడం అలవాటు చేసుకో. ఇట్లాంటి కష్టం కాదు. ఆడెవడో వచ్చి నీకు హెల్ప్ చేయడం ఏంటి? ఇప్పుడు అలాంటి వాడు ఎవరో 3 మంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఉన్నారు, డైవర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా ఇండివిజువల్గా ఉన్న వాళ్ళతో ఉండొచ్చు కదా. సంపాదించాలి. భర్త భార్య పిల్లలు ఉన్న వాళ్ళు మీకు ఎందుకు నచ్చుతున్నారో నాకు అర్థం కావట్లా. సొంత భార్య యొక్క ఏడుపు వీళ్ళకి తెలియదు, నీ ఏడుపు తెలిసిపోయింది దీనికి. నిజంగా స్త్రీ యొక్క ఏడుపు తెలిసినోడు ఈ పాటకు అక్కడికి వెళ్ళి కూర్చోవాలా. ఈయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మా అబ్బాయిని చూసుకుంటాడండి అని. ఇలాంటి డబ్బుతో బతకడం కూడా ఒక గౌరవమేనా? మీకు దమ్ముంటే ఆవిడకి విడాకులు ఇప్పించి నీ దగ్గర నీతో పెళ్లి చేయించుకో. తిప్పి కొడితే మళ్ళీ ఒక 5 ఏళ్ళకి నువ్వు ఈయన వదిలేస్తావు. ఎందుకంటే అన్యోన్యంగా ఉన్న ఆవిడనే వదిలేశాడు కదా ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. మగాళ్ళ బుద్ధి అలాగే ఉంటుందని నీకు అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? మంచిగా ఉండడం ఆవిడ చేసిన తప్ప, భర్తను సర్దుకోవడం ఆవిడ చేసిన తప్ప. నీలాంటి వాళ్ళు వచ్చి జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అమ్మ ఈ స్టేజ్ మీద నీకు చెప్పేది, నువ్వు కోర్టుల చుట్టూ మాకేం సంబంధం లేదండి, ఎవరు మమ్మల్ని ఏం అనరు కదా, మీరు ఏమైనా ఉంటే ఆయనకి చెప్పుకోండి అంటున్నావు కదా. కోర్టులో కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నీ కొడుకుని తీసుకొచ్చి మాట్లాడతాను నేను. 10వ తరగతి చదువుతున్నాడంటే వాడికి 16 ఏళ్ళు ఉన్నాయి, వాడికి అన్నీ తెలుసు. ఎవడో డాడీ ఇచ్చే డబ్బు తీసుకొని నేను చదువుతున్నానా అని తెలిసిన రోజు నిన్ను ఎంత హీనంగా చూస్తాడో తెలుసా? అన్న హాస్టల్లో పెట్టి చదివిచ్చేసి నువ్వు ఇక్కడ దుకాణం నడిపిస్తున్నావు కదా. అలా చెప్పమంటావా మీ అబ్బాయికి? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బు? ఈయన ఇస్తుంటే 2 సంవత్సరాల నుంచి మీ ఆయన దగ్గర కాంపెన్సేషన్ వసూలు చేసావు, విడాకులు ఇచ్చేసావు, ఈయన తగులుకున్నావు, వీళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు. మీ అబ్బాయికి చెప్పమంటావా? వద్దు మ్యామ్. ఏ జాబ్ చేసుకుని బతకలేవు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. నీకు ప్రేమ కావాలంటే పర్ఫెక్ట్ వ్యక్తిని చూస్ చేసుకొని లవ్ చేసి పెళ్లి చేసుకో. ఎవడన్నా ఉద్ధరించాలనుకుంటే అలాంటి వ్యక్తిని చూసుకోండి. కాపురాలు నాశనం చేయడం కాదు. అమ్మ నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలా? నువ్వు మంచిదానివే. 90% లేడీస్ ఈ రోజు నీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. భర్తలు అక్రమ సంబంధం పెట్టుకోవడం, భార్యలు కూడా పెట్టుకుంటున్నారు. విడ్డూరం. ఆవిడ కూడా ఒక భార్యగా. ఈ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ మీదే పెట్టుకుంటారు, వాళ్ళ భార్యలో భర్తలో ఉంటారు. ఇదేం విడ్డూరం నాకు అర్థం కాదు. ఖాళీగా ఉన్న వాళ్ళు వీళ్ళ కళ్ళకే కనిపించరు. వాళ్ళతో వెళ్ళినా కానీ అది అంతవరకే తగ్గదా వాళ్ళ వరకే. ఇక్కడ వీళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మీలాంటి లేడీస్ భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకునేటప్పుడు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టేసి ఏదో ఉద్ధరించేస్తే ఆయన భయపడిపోయి వణికిపోయి ఇంకా మానేస్తాడేమో అని. కానీ 80% కేసుల్లో అది జరగదు. మీ ఆయన మంచోడు, నువ్వు మంచోడు కాబట్టి మీది కనీసం ఈ స్టేజ్ దాకా మాట్లాడుతున్నావు. ఇలా అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే తెగిచ్చేసిన బ్యాచ్ అవుతారు. అర్థమవుతుందా? భార్య పిల్లలు నచ్చకో, భార్య అంటే అసలు ఇష్టం లేకో, ఆవిడ ఏదో రకంగా వదిలించుకోవడానికి ప్రేమ కోసం ఇట్లా అడ్డదారులు వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా? మీ దాంట్లో మీకు చెప్పడానికి కూడా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే మీరు బాగానే ఉన్నారు, బాధ్యతగా చూసుకుంటున్నారు, భార్యాభర్తలు బాగానే ఉన్నారు. సో ఇక్కడ మగహాడి బుద్ధి వక్ర బుద్ధి అవ్వడం వల్ల సర్వనాశనం అయింది. కానీ నీ బంగారం నువ్వు కాపాడుకోవాలంటే అప్పుడప్పుడు కాస్త వాతలు పెట్టాలమ్మా. నువ్వు శాంతమూర్తివే కాదు, భద్రకాళివి అని కూడా తెలియాలి కదా. అది ఇప్పుడు మా స్టేజ్ మీద చూపిస్తే అట్లా? ఇంటి దగ్గర 4 పీకితే మీ ఆయన మంచోడే అయినేవాడు. అమ్మో మా ఆవిడ కొట్టేస్తుందిరా బాబా ఆవిడ ఫోన్ మీద లిఫ్ట్ చేయడం ఆపేసేవాడు. మేడం మాది కొంచెం డీసెంట్ ఫ్యామిలీ అండి, బయటికి రానిచ్చేవారు కాదు. పద్ధతిగా అలాగా నేర్పటంలోనూ నాకు ఇంకా అదే అలవాటు. నీలాగా పద్ధతిగా పెరిగిన వాళ్ళకే నేను చెప్తున్నా, భర్త మార్చుకోవాలి అంటే కనిపెట్టడాలు కాదు, కనిపెట్టిన ఎవిడెన్స్లుగా పెట్టుకోండి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు 90% జెంట్స్ తెగిచ్చేస్తున్నారు. ఏం చేసుకుంటావో చేసుకో అంటే మీరు కాపురాలు వదులుకునే టైప్ కాదు. దానివల్ల వీళ్ళకి లీనియన్స్ అయిపోతుంది. ఓహో తెలిసినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఈవిడ నన్ను వదలదు కాబట్టి నాతో కాపురం చేస్తుంది, గతి లేదు అనే సీన్ రాకూడదు.
మీరు లౌక్యంగా కనిపెట్టుకోండి, ఎవిడెన్స్లు పెట్టుకోండి, లీగల్గా వాడుకోవడానికి అవసరం. 2, అసలు అలా వెళ్ళడానికి కారణాలు ఏంటి? ఈయనకి సహజంగా వక్రబుద్ధి వల్ల వెళ్ళాడు, అట్రాక్షన్ వల్ల వెళ్ళాడు తప్ప రియల్గా మీ ఆయన ఆ టైపు కాదు. పరువుకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. ఈయన పరువుని ఎట్లా ఆపాలి అనేది కొంచెం లౌక్యం ప్రదర్శించుకోండి. ఓకేనా? కృష్ణ గారు ఏం చేద్దాం చెప్పండి? జైలుకి వెళ్తారా? మీ ఆవిడ అడల్టరీ మీద మీ మీద కేసు వేయలేదేమో కానీ మిగతా కేసులు మేము దగ్గరుండి వేయిస్తాం. పిల్లలు ఉండరు, సొంత భార్య ఉండదు, ఎవడో భర్తను వదిలేసిన భార్య నీకు తగులుకొని ఉంది. నీకు కుటుంబం క్యారెక్టర్ అక్కడ ఉందా, ఇక్కడ ఉందా? నీ దాన గుణం అంతా అక్కడ వాడాలా, ఇక్కడ వాడాలా? నీ బాధ్యత అక్కడా, ఇక్కడ? చెప్పు, ఏం ఆలోచించుకుంటున్నావు? అక్కడే పో అక్కడ పో. ఇప్పటిదాకా కూడా అతను ఆమె పక్కన కూర్చోగలిగాడు కానండి. అమ్మ ఆవిడ పక్కన కూర్చోలేదు తల్లి, ఆటోమేటిక్ ఇటు మాట్లాడాలి కాబట్టి కూర్చోబెట్టాం. ఆవిడ క్యారెక్టర్ ఉందని ఆయనకి తెలియదు, మేము పిలిపించిన తర్వాత తెలిసింది. నీ పక్కన ఆవిడ కూర్చోదు కదా, వాళ్ళిద్దరికి పరిచయం ఉంది కాబట్టి అక్కడ కూర్చున్నారు. ఆవిడ మేము చెప్పే లోపల ఆవిడ అక్కడ స్పీడ్ గా కూర్చుండిపోయింది. ఆవిడకి చాలా స్పీడ్ ఉంది. మీ ఆయన వాంటెడ్లీ అక్కడ మేమేం కూర్చోబెట్టలేదు, వాళ్ళిద్దరు కావాలని కూర్చోలే. నీకు నీ భర్త మారాలి అన్నావు. అవును మేడం. ఇంతవరకు పెద్ద మనుషుల దగ్గర ఎక్కడ కనీసం అయ్యో అని వాల్యూ తెలియలే, నీ వాల్యూ ఆయనకి తెలియలే. ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్న ఆవిడ ఎప్పుడు ఆఫ్టర్ ఆలేనమ్మా. ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయి. వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఇక్కడ కూర్చున్నంతకాలం అబ్బా మాకు ఒక ఫ్యామిలీ ఉంది అని ఫీల్ అవుతారు, కానీ ఇవన్నీ డమ్మీ ఫ్యామిలీస్, టెంపరీ ఫ్యామిలీసే. సో ఒక సొంత భార్యని, సొంత పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేని ఒక వ్యక్తి వీళ్ళని బాగా చూసుకుంటాడు అనేది డబ్బు కోసమే. డబ్బు ఉన్నంత వరకు గీకేసి తర్వాత అవతల పడేస్తారు. అర్థమవుతుందా? వాళ్ళ పాపాన వాళ్లే పోతారు తల్లి. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం, అలా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ రోడ్ల మీదే పడి ఉన్నారు, జీవితాలు సర్వనాశనం అవుతూ. అదేదో గుడ్ విల్ లాగా ఫీల్ అవుతున్నారు, అవి కూడా కోట్ల చుట్టూ తిరుగుతాయి కొన్ని రోజుల తర్వాత. అర్థమవుతుందా? నీ భర్తని నీ చేతిలో పెడుతున్నావు, ఇంకొకసారి అమ్మాయి ఇంటికి వెళ్ళడు. ఏమయ్యా చెప్పాలి, వెళ్ళను. సారీ చెప్పు మీ ఆవిడకి. సరిపోతుంది మేడం, నాకు ఇంకా పెద్దగా ఏం గొడవలు గట్ట ఏం అవసరం లేదు. నువ్వు ఒక దానివి. ఇక్కడ ఎలా అరిచావో ఇంకోసారి అట్ట తింగర పనులు చేస్తే నీ పిల్లల్ని దండిస్తావు కదా, నీ భర్త కూడా నీకు పిల్లోడి కింద లెక్క. ఆయన కూడా దండించి ఏం పర్లా, ఇనేట్ అయిపోయి. అమ్మా మీకైతే నమస్కారం తల్లే. మీరు ఇంకొకటి తగులు కూడా కంటే జాబ్ చేసుకుని ఇండివిడువల్ గా బతకండి. ఆ కొడుకు గురించి పిల్లోడు పరువు చాలా ఇంపార్టెంట్. ఆడి ఫీజుల గురించి వేరే కొంపలకు కోల్చొద్దు. ఇప్పుడు దాకా నేను మంచిగా ఉన్నాను, నా మంచితనం మెత్తంతనం అని అనుకున్నారు, కానీ ఇక మీదట అయితే కనుక నేను అలా ఊరుకుండేదాన్ని కాదు. గుద్దుతుంది. జాగ్రత్తగా ఉండాలి, నేను కావాలి, పిల్లలు కావాలి, ఒక ఫ్యామిలీ కావాలి అనుకుంటేనే మీరు ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోనండి. పద్దాకి ఇలాగా 10 మందిలో పంచాయతీలు పెడితే కనుక నేను అట్టగా ఊరుకుండేదాన్ని కాదు. ఓకేనా? చేయనులే. అమ్మా ఈసారి మీ ఆయన ఎక్కడైనా తింగరేసాలు వేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి, ఇక అప్పుడు లీగల్ గానే వెళ్ళిపోదు, కానీ ఇంకో ఛాన్స్ ఇవ్వద్దు. మేము చేస్తాం అతనికి సోషల్ సర్వీస్. ఏమండి లత గారు, మీరు బయలుదేరొచ్చు. బాబా ఎంత కోపంగా వెళ్తున్నావిడే. మంచి పని చేసిందికి అందుకే వెళ్తాం. ఇంకో తలుపు కొడతాడు. అది కృష్ణ గారు, రమణి గారు, ఇది ఫ్యామిలీ అంటే. ఎస్. సో చక్కగా ఇలా హ్యాపీ ఫ్యామిలీగా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఏంటి ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి. జాగ్రత్త. రమణి గారు హ్యాపీయా? నమస్తే 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 మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. దండండి, జాగ్రత్త. చిన్న ఇష్యూ మాట్లాడుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది. మాట్లాడుకోవడం కాక అదేంటి కమ్యూనికేషన్ లేక ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. బట్ వాళ్ళకి మంచిగా బుద్ధి చెప్పారు. మేడం కొన్ని చోట్ల చెప్పాల్సిన ప్లేస్ లో, చెప్పాల్సిన టైంలో, చెప్పాల్సిన వాయిస్ లో చెప్తేనే మారుతారు. ఈయనకి ఆల్రెడీ ఆవిడ పెట్టాల్సిన పంచాయతీ కుటుంబం నుంచి బయటకు రాకుండా ఉండాలి, 4 గోడల మధ్య ఉండాలని ట్రై చేసింది, కానీ అవ్వాల. ఈ స్టేజ్ మీదే మారాడు. ఎందుకంటే ఇక దిగుతారా బాబు వీళ్ళు ఏ రకంగా అన్నా కానీ, ఎందుకు వచ్చింది కాపురం నిలబెట్టుకోవాలని. ఇక్కడికి వచ్చినాక బుద్ధి వచ్చింది. డెఫినెట్ గా వాళ్ళు నిలబెట్టుకుంటారు, బయటకు వెళ్ళక హ్యాపీగానే ఉంటారు. అలా మీరు చెప్పినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.